right to property in original constitution, in original Indian constitution, right to property is one of the fundamental rights of 7 fundamental rights. ఈ ఆస్తి హక్కు అనేది ఒకప్పుడు భారత రాజ్యాంగంలో మౌలిక రాజ్యాంగంలో ఒక ప్రాథమిక హక్కులాగా ఉండేది. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మనకి 7 ఫండమెంటల్ రైట్స్ మీకు తెలుసు. కానీ ఈ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 31 కింద ఒకటి రైట్ టు ప్రాపర్టీ, అదేవిధంగా ఆర్టికల్ 19(1)(f) కింద మనకి ఆర్టికల్ 19 వచ్చేసి మొదట్లో 7 ఫ్రీడమ్స్ మనకి ఇచ్చింది. కానీ అందులో ఒకటి ఏంటంటే ఆర్టికల్ 19(1)(f) కింద రైట్ టు అక్విజిషన్, రైట్ టు అక్వైరింగ్ ప్రాపర్టీ, రైట్ టు హోల్డింగ్ ప్రాపర్టీ, రైట్ టు డిస్పోజింగ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఆర్టికల్ 19(1)(f) ఉంది. సో ఆర్టికల్ 19(1)(f) ఆర్టికల్ 32 కూడా డీల్ట్ విత్ రైట్ టు ప్రాపర్టీ. అయితే మొదట్లో ఈ రెండు కూడా ఫండమెంటల్ రైట్స్ కింద ఉండేవి. బట్ ఇన్ 1978 బై ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో వీటిని తీసేసి ఈ రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 12th పార్ట్లో కాన్స్టిట్యూషన్ మన 12th పార్ట్ ఏదైతే ఉందో ఆ 12th పార్ట్లో ఆర్టికల్ నెంబర్ 300A కింద దీన్ని కొత్తగా చేర్చడం జరిగింది. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఒక లీగల్ రైట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. రైట్ టు డిస్పోజింగ్ ప్రాపర్టీ అని చెప్పేసి ఆర్టికల్ 19(1)(f) ఉంది. సో ఆర్టికల్ 19(1)(f) ఆర్టికల్ 32 కూడా డీల్ట్ విత్ రైట్ టు ప్రాపర్టీ. అయితే మొదట్లో ఈ రెండు కూడా ఫండమెంటల్ రైట్స్ కింద ఉండేవి. బట్ ఇన్ 1978 బై ది 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో వీటిని తీసేసి ఈ రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 12th పార్ట్లో కాన్స్టిట్యూషన్ మన 12th పార్ట్ ఏదైతే ఉందో ఆ 12th పార్ట్లో ఆర్టికల్ నెంబర్ 300A కింద దీన్ని కొత్తగా చేర్చడం జరిగింది. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఇప్పుడు ఒక లీగల్ రైట్ గా మనం పరిగణించాల్సి ఉంటుంది. అందుకని ఒక ఫండమెంటల్ రైట్ లాగా మనం పరిగణించకూడదు. సో మనం చూస్తే ఆస్తి హక్కు అనేది ఆర్టికల్ 31 or ఆర్టికల్ 19(1)(f) which deals with right to property is the most controversial thing in the constitution. రాజ్యాంగంలో అత్యంత కాంట్రవర్షియల్ అయిన అనేక అంశాలు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకటి. ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది మొదట్లో ఫండమెంటల్ రైట్ గా ఉండేది. సో ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 19(1) ద్వారా మనకి ఇచ్చినటువంటి ఫ్రీడమ్స్ లో ఇది ఒకలా ఉండేది. బట్ వీటిని మనం 1978లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తొలగించిన తర్వాత ఈ రైట్ టు ప్రాపర్టీ అనే పేరుతో దీన్ని మనం 12th పార్ట్లో ఆర్టికల్ నెంబర్ 300A కింద రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ప్రొవిజన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 300A ప్రకారం ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ లీగల్ రైట్ అని చెప్పి మనం పెట్టుకోవాలి. అయితే ఆర్టికల్ 31 అనేది ఫండమెంటల్ రైట్స్ నుంచి తొలగించినప్పటికీ కాన్స్టిట్యూషన్లో ఒక లీగల్ రైట్ లాగా ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 19(1)(f) కూడా ఫండమెంటల్ రైట్స్ నుంచి ఫండమెంటల్ ఫ్రీడమ్స్ నుంచి తొలగించబడింది. అయితే అవి కాకుండా వాటికి అనుబంధంగా కొన్ని అంశాలు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 31 లేకపోయినప్పటికీ దానికి కంటిన్యూషన్లో 31A ఉంది, 31B ఉంది, 31C ఉంది. ఆర్టికల్ 31 లేకపోయినప్పటికీ ఫండమెంటల్ రైట్స్లో 31A ఉంది, 31B ఉంది, 31C ఉంది. అవి ఏం చెప్తాయి? అసలు రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషన్లో ఎందుకు అంత వివాదాస్పదమైంది, కాంట్రవర్షియల్ కింద రీసెంట్గా సుప్రీంకోర్టు ప్రతి కూతురికి తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది, తండ్రి యొక్క ఆస్తిలో వారసత్వంగా వాటా పొందడం అనేది కూతురుగా దానికి హక్కు ఉంటుందని చెప్పేసి ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు తీర్చింది. దాని అంశాలు కూడా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 31A ఏం చెప్తుంది అని మనం ఒకసారి గమనిస్తే ఆర్టికల్ 31A ఏం చెప్తుందంటే సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్. సో దీన్ని మనం ఎప్పుడు చేర్చామంటే 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చాం. ఆర్టికల్ 31A ఈజ్ యాడెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1951 బై ది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇట్ రిఫర్స్ టు దట్ సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్. ఇక్కడ అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ అండ్ ల్యాండ్స్ ఆర్ వాట్ ఇట్ కుడ్ బి అంటే మనము బ్రిటిష్ వారి కాలంలో మనం ఎక్కువగా జమీందారులు, ఇనాందారులు, పటేదారులు ఇలాంటి వారు ఎక్కువ ఉండేవారు. అలాంటి వారికి చాలా వేల ఎకరాల్లో ల్యాండ్స్ ఉండేవి, ఎస్టేట్స్ ఉండేవి. అందువల్ల వాళ్ళు సమాజాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. సో ఈ విధంగా థౌసండ్స్ ఆఫ్ హెక్టార్స్ ల్యాండ్ కలిగి ఉండము, ఇలాంటి పెద్ద ఎస్టేట్స్ కలిగి ఉండము, ఇదంతా కూడా దేనికి దారితీసింది? అల్టిమేట్గా ఒక సోషల్ డిఫరెన్స్కి దారితీసింది, ఒక ఎకనామికల్ డిఫరెన్స్కి దారితీసింది. కాబట్టి ఇటువంటి అంతరం అనేది ఉండకూడదు, సమాజంలో అందరూ సమానంగా ఉండాలి, ఈ ల్యాండ్ అనేది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి అనేది రాజ్యాంగం యొక్క ఒక స్పిరిట్. ఆ రాజ్యాంగం స్పిరిట్ ఏదైతే ఉందో, జస్టిస్ అనే స్పిరిట్ ఏదైతే ఉందో, ఈక్వాలిటీ అనే స్పిరిట్ ఏదైతే ఉందో, అవి మనం సాధించాలంటే సమాజంలో ఇటువంటి అంతరాలు ఉండకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్కి అటువంటి ఎస్టేట్స్ వేల ఎకరాల ల్యాండ్ ఏదో అటువంటి వాటిని స్వాధీనం చేసుకునే విధంగా ఒక హక్కు కల్పించబడింది. సో అందులో భాగంగానే 1951లో మన వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేశారు. మీకు తెలిసి ఉంటుంది, ఎకానమీ చదివి ఉంటుంది. 1951లో నెహ్రూ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ 5 ప్లాన్లో భాగంగా ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఏం చేసిందంటే అంతకుముందు ఎవరి చేతులు అయితే వేల హెక్టార్లు ఎస్టేట్ రూపంలో ల్యాండ్ రూపంలో ఉందో అవన్నీ కూడా స్వాధీనం చేసుకునే దిశగా అప్పుడు ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసింది, ఇలాంటి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకున్నటువంటి ఆ జమీందారీ వ్యవస్థ కానీ ఇలా ఏదైతే ఉందో దాన్ని కూడా అబాలిష్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. 1951లోనే జమీందారీ వ్యవస్థ అనేది అబాలిష్ అయిపోయింది. జమీందారీ వ్యవస్థ అనేది అబాలిష్ అయిన తర్వాత ఆ జమీందారులు ఎలా బతకడానికి సంబంధించి వాళ్ళకి కొంత భరణం అనేది ఇచ్చేవాళ్ళు. అయితే ఎందుకు వాళ్ళకి భరణం ఇవ్వాలి? ఇన్ని రోజులు వాళ్ళు కొన్ని వేల ఎకరాలు ఆక్రమించుకొని వాళ్ళు అన్యాయంగా వాళ్ళు మిగతా వాళ్ళకి లేకుండా చేశారు. అటువంటి వాళ్ళకి ఎందుకు భరణం ఇవ్వాలి అని చెప్పేసి ఆ భరణాలను కూడా మన వాళ్ళకి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే 1970లో ఆ రాజా భరణాలను కూడా రద్దు చేయడం. అంటే ఇంతకుముందు ఎవరైతే జమీందారులు, ఇనాందారులు, పటేదారులు వాళ్ళు ఇలా బతుకున్నారు అటువంటి వారికి జీవన వృత్తి కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి భరణం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వం అబాలిష్ చేయడం జరిగింది. అంతకుముందు జమీందారీ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది. సో ఇలాంటి చట్టాలు చేయాలంటే ప్రభుత్వం ఒక అథారిటీ ఉండాలి. అలాంటి అథారిటీ ఇవ్వడం కోసమే ఆర్టికల్ నెంబర్ 31A అనేది పెట్టడం జరిగింది. సో ఆర్టికల్ నెంబర్ 31 మనకి ఏం చెప్తుందంటే సేవింగ్ ఆఫ్ లాస్ ప్రొవైడింగ్ ఫర్ ది అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్. అటువంటి ఎస్టేట్లను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చేసిన చట్టాలు ఏది ఉందో వాటికి ప్రొటెక్షన్ అనేది కల్పిస్తుందని మనం చెప్పవచ్చు. కాబట్టి ఆర్టికల్ 31A ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏదైనా ఒక పబ్లిక్ ఎస్టేట్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం కలిగి ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు చేశారు? కాన్స్టిట్యూషన్లో 31A 1951లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అయితే అలా చేసిన ప్రభుత్వం ఆ విధమైన చట్టాలు చేసిన తర్వాత అది ఆర్టికల్ నెంబర్ 14కి వ్యతిరేకంగా ఉందనో ఆర్టికల్ నెంబర్ 19కి వ్యతిరేకంగా ఉందనో మన కోర్టులో ప్రశ్నించకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం 9th షెడ్యూల్ చేయాలి. అలా 9th షెడ్యూల్ చేసేటువంటి అవకాశం కల్పించిన ఆర్టికల్ ఏదంటే 31B. ఆర్టికల్ 31B మనకి ఏం చెప్తుందంటే వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆర్టికల్ 31A అనుగుణంగా ప్రభుత్వం ఏ చట్టాలు రూపొందిస్తుందో అటువంటి చట్టాలు అమల్లో ఉండాలంటే వాటికంటే ఒక వ్యాలిడిటీ ఉండాలి. అందువల్ల అటువంటి చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చేటటువంటి అవకాశం మనకి 13B అనేది మనకు కనిపిస్తుంది. అంటే
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక నుంచి భూములు లాక్కోవడం మనం ఫస్ట్ ఇంతకుముందు చూస్తున్నాం అనమాట 1951 కేసులు సుప్రీంకోర్టు కేసులు అటువంటి వ్యవహారాలు ఇవన్నీ మనం గమనించినట్లయితే ఇలాంటి చాలా మంది జమీందారులు ఏం చేస్తారు తమ యొక్క భూములు వాళ్ళు లాకేసుకుంటారు గవర్నమెంట్ లాకేసుకుంటారని చెప్పేసి చాలా మంది జమీందారులు ఏం చేస్తారంటే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టి దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఆర్టికల్ నెంబర్ 14 కి వ్యతిరేకంగా ఉందనే లేదంటే ఆర్టికల్ నెంబర్ 19 వ్యతిరేకంగా ఉందని చాలా సందర్భాలు ముఖ్యంగా శంకరీ ప్రసాద్ కేసు మనం చూసి ఉంటారు. శంకరీ ప్రసాద్ ఆయన ఒక పెద్ద జమీందారు అనమాట. ఆయన భూములు ప్రభుత్వం లాక్కున్న తర్వాత ఆయన ఇది ఆర్టికల్ నెంబర్ 14 కి 19 వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆయన కేసు వేయడం జరిగింది అనమాట. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి చట్టాలు ఆ విధంగా జమీందారుల నుంచి అలాంటి వాటి నుంచి భూములను తీసుకోవడం దానికి సంబంధించి ప్రభుత్వాలు చట్టాలు జ్యుడిషియల్ రివ్యూ కింద రాకుండా ఉండాలంటే కోర్టు వాటి ప్రశ్నించుకున్న ఉండాలంటే వాటి ఒక వ్యాలిడిటీ ఉండాలంటే వాటికి ప్రొటెక్షన్ మనం కల్పించాలి. ఆ ప్రొటెక్షన్ కల్పించిన పార్టీ ఏదంటే రాజ్యాంగంలో 9th షెడ్యూల్. కాబట్టి ఏదైనా అంశాన్ని మనం 9th షెడ్యూల్ చేస్తే సాధారణంగా వాటి జోలికి కోర్టు వెళ్ళవు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా అటువంటి అధికారం కల్పించే విధంగా ఆర్టికల్ 31 మనం చెబుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా 1951 లోనే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 31C ఇది వచ్చేసి 1972 లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. ఆర్టికల్ 31C ఇట్ ఈస్ సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా రూపొందించిన చట్టాలు ఏవి ఉన్నాయో అవి కూడా దీన్ని ఎప్పుడు చేర్చారు కాన్స్టిట్యూషన్ లో 1951 లో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. అయితే అలా చేసిన ప్రభుత్వం ఆ విధమైన చట్టాలు చేసిన తర్వాత అది ఆర్టికల్ నెంబర్ 14 కి వ్యతిరేకంగా ఉందనో ఆర్టికల్ నెంబర్ 19 వ్యతిరేకంగా ఉందనో మన కోర్టులో ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం వల్ల ఏం చేయాలి మనం 9th షెడ్యూల్ చేర్చాలి. అలా 9th షెడ్యూల్ చేర్చేటువంటి అవకాశం కల్పించిన ఆర్టికల్ ఏదంటే 31B. ఆర్టికల్ 31B మనకి ఏం చెప్తుందంటే వాలిడేషన్ ఆఫ్ సర్టెన్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆర్టికల్ 31A కి అనుగుణంగా ప్రభుత్వం ఏ చట్టాలు రూపొందిస్తుందో అటువంటి చట్టాలు అమల్లో ఉండాలంటే వాటికంటే ఒక వ్యాలిడిటీ ఉండాలి. అందువల్ల అటువంటి చట్టాన్ని 9th షెడ్యూల్లో చేర్చేటటువంటి అవకాశం మనకి 13B అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక నుంచి భూములు లాక్కోవడం మనం ఫస్ట్ ఇంతకుముందు చూస్తుంటాం అనమాట 1951 కేసులు సుప్రీంకోర్టు కేసులు అటువంటి వ్యవహారాలు ఇవన్నీ మనం గమనించినట్లయితే ఇలాంటి చాలా మంది జమీందారులు ఏం చేస్తారు తమ యొక్క భూములు వాళ్ళు లాకేసుకుంటారు గవర్నమెంట్ లాకేసుకుంటారని చెప్పేసి చాలా మంది జమీందారులు ఏం చేస్తారంటే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టి దగ్గర కూడా తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఆర్టికల్ నెంబర్ 14 కి వ్యతిరేకంగా ఉందనే లేదంటే ఆర్టికల్ నెంబర్ 19 వ్యతిరేకంగా ఉందని చాలా సందర్భాలు ముఖ్యంగా శంకరీ ప్రసాద్ కేసు మనం చూసి ఉంటారు. శంకరీ ప్రసాద్ ఆయన ఒక పెద్ద జమీందారు అనమాట. ఆయన భూములు ప్రభుత్వం లాక్కున్న తర్వాత ఆయన ఇది ఆర్టికల్ నెంబర్ 14 కి 19 వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆయన కేసు వేయడం జరిగింది అనమాట. అలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలాంటి చట్టాలు ఆ విధంగా జమీందారుల నుంచి అలాంటి వాటి నుంచి భూములను తీసుకోవడం దానికి సంబంధించి ప్రభుత్వాలు చట్టాలు జ్యుడిషియల్ రివ్యూ కింద రాకుండా ఉండాలంటే కోర్టు వాటి ప్రశ్నించుకున్న ఉండాలంటే వాటి ఒక వ్యాలిడిటీ ఉండాలంటే వాటికి ప్రొటెక్షన్ మనం కల్పించాలి. ఆ ప్రొటెక్షన్ కల్పించిన పార్టీ ఏదంటే రాజ్యాంగంలో 9th షెడ్యూల్. కాబట్టి ఏదైనా అంశాన్ని మనం 9th షెడ్యూల్ చేస్తే సాధారణంగా వాటి జోలికి కోర్టు వెళ్ళవు అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా అటువంటి అధికారం కల్పించే విధంగా ఆర్టికల్ 31 మనం చెబుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా 1951 లోనే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 31C ఇది వచ్చేసి 1972 లో 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. ఆర్టికల్ 31C ఇట్ ఈస్ సేవింగ్ ఆఫ్ లాస్ గివింగ్ ఎఫెక్ట్ టు సర్టెన్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా రూపొందించిన చట్టాలు ఏవి ఉన్నాయో అవి కూడా వాటి ప్రొటెక్షన్ ఉండే విధంగా ప్రభుత్వం చూసుకోవాలనేటువంటి అంశం మనకి అర్థమవుతుంది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 31A 31B 31C అనేవి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించినవి కాదండి. అవి ప్రభుత్వాలు చూసుకోవాలని ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా రూపొందించిన చట్టాలు ఏవి ఉన్నాయో అవి కూడా వాటి ప్రొటెక్షన్ ఉండే విధంగా ప్రభుత్వాలు చూసుకోవాలనేటువంటి అంశం మనకి అర్థమవుతుంది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా 31A 31B 31C అనేవి రైట్ టు ప్రాపర్టీకి సంబంధించినవి కాదండి. అవి ఒక పబ్లిక్ ఆస్తికి సంబంధించి కానీ లేదా ఒక వ్యక్తిగత ఆస్తిని ఎలా నేషనలైజ్ చేయాలి, ఏ విధంగా జాతీయం చేయాలి, దానికి సంబంధించిన చట్టాలు చేసినప్పుడు గవర్నమెంట్ ఆ చట్టాలు ఏ విధంగా కాపాడుకోవాలనే అంశాల గురించి చెప్తాయి అనమాట. మీరు ఒకసారి గమనించుంటారు 1969 లో 14 బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రభుత్వం నేషనలైజ్ చేసింది. అంతకుముందు నేషనల్ బ్యాంక్స్ కావు. అంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కొంత పబ్లిక్ షేర్ అంతా ఉండి అలా నడుస్తుండేవి. కానీ 1969 ఏం చేసింది ఇందిరాగాంధీ బ్యాంక్స్ అవుతున్నాయో ఆ 14 బ్యాంకులను మొత్తం తీసేసుకొని టేకప్ చేసేస్తుంది అనమాట. అంటే ఒక చేతిలో ఉన్నటువంటి ప్రాపర్టీని ఆమె తీసేసుకొని వాటిని నేషనలైజ్ చేసేసింది. అలా నేషనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఎందుకు నేషనలైజ్ చేసిన ప్రజా ప్రయోజనం దృష్టి చేసింది, జాతీయ ప్రయోజనం దృష్టి బ్యాంకులు అనేవి ప్రజలకు ఉపయోగపడాలి. ఆ విధంగా ముందుకు చెప్పేసి ఆమె బ్యాంకులు నేషనలైజ్ చేసేసుకొని కేంద్ర ప్రభుత్వం తీసేసిన తర్వాత అవి పబ్లిక్ ఉపయోగపడతాయి. అలాంటి 1980 లో కూడా మళ్ళీ 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు. సో ఈ విధంగా నేషనలైజేషన్ చేయడం అనేది కూడా మనకి ఏ విధంగా వస్తుంది ఆర్టికల్ 31A కింద వస్తుంది. బ్యాంకులను నేషనలైజ్ చేయడం, రాజభరణాలు రద్దు చేయడం, భూములను స్వాధీనం చేసుకోవడం ఇదంతా మనకి 31A కింద వస్తుంది. అలాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అలాంటి చట్టాలను వాటి ప్రొటెక్షన్ వస్తుంది 9th షెడ్యూల్ ద్వారా వస్తుంది. అది ఎందుకు చేశారంటే DPSP డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనుగుణంగా చేశారని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం కోసమే ఆర్టికల్ 31A 31B 31C అనేది చేయడం జరిగిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు మన ఇష్యూ ఏంటంటే ఇక్కడ వీటి మీద మనకి క్వశ్చన్ అడగవచ్చు కానీ ఇక్కడ మనకి ఇష్యూ ఏంటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు తండ్రి యొక్క వారసత్వ ఆస్తిలో ఏదైతే ఉంటుందో ఆ తండ్రి వారసత్వ ఆస్తిలో కూతురుకు కూడా భాగం ఉంటుంది, కూతురికి కూడా వాటా ఉంటుంది. ఒక కొడుకుకి తండ్రి ఆస్తి మీద వారసత్వ హక్కులు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కూతురికి కూడా ఉంటుంది. డాటర్ విల్ బి ఆల్వేస్ ఏ స్వీట్ డాటర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఏంటి, ఆ తీర్పు యొక్క సారాంశం ఏంటి, ఆ తీర్పుని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనే అంశాలు మనం ఇక్కడ చూద్దాం. సో టాపిక్ ఏంటంటే రైట్ టు హ్యావ్ father's property by daughter. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒక తండ్రి యొక్క ఆస్తిలో కూతురికి ఏ విధమైన వాటా ఉంటుంది అనేది మనం ఒకసారి గమనించాలి. సాధారణంగా ప్రాచీన కాలం నుంచి కూడా మనకి తండ్రి యొక్క ఆస్తిలో కూతురికి వాటా ఉండేది కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో ఇది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది, ప్రభుత్వం కూడా కొన్ని చట్టాలు కూడా చేసింది, కానీ ఇంతవరకు అది ఇంప్లిమెంటేషన్ రాలేదు. మామూలుగా ఈ యొక్క రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ డాటర్ ఇన్ ఫాదర్స్ ప్రాపర్టీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా సందర్భాల్లో ఈ యొక్క విషయం కోర్టు దగ్గరకు వచ్చిందని అది ఇంతవరకు తెలియదు. కానీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం ఏమవుతుందంటే తండ్రి యొక్క వారసత్వ ఆస్తి ఏది ఉందో దాంట్లో కూతురు కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. దీనికోసం మన వాళ్ళు ఫస్ట్ ఈ రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి కానీ అసలు తండ్రి ఆస్తికి ఎవరు వారసులు అనే దానికి సంబంధించి ఫస్ట్ మన వాళ్ళు ఒక యాక్ట్ తీసుకోవడం జరిగింది. ఆ యాక్ట్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1955. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956.
ఈ తండ్రి ఆస్తికి సంబంధించి ఎవరు వారసురాలు నిజమైన అనే దానికి సంబంధించి 1956లో హిందూ సక్సెషన్ యాక్ట్ పేరు భారత ప్రభుత్వం చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం తండ్రికి పుట్టినటువంటి కొడుకు మాత్రమే తండ్రి యొక్క ఆస్తికి వారసులాగా ఉంటారు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవరైతే తండ్రి ఆస్తికి వారసులాగా ఉంటారో అతని మనం కో పార్ట్నర్ అని చెప్పేసి అంటాం. అవకాశం లేదు. అయితే ఈ 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ని తర్వాత ఏం చేశారు, 2005లో సవరించడం జరిగింది. హిందూ సక్సెషన్ యాక్ట్ ని 2005లో అమెండ్మెంట్ పేరుతో సవరించడం జరిగింది. ఈ అమెండ్మెంట్ పేరుతో సవరించిన తర్వాత ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది, సెప్టెంబర్ 9, 2005 నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. దీని ప్రకారం కో పార్ట్నర్ అనే పదానికి ఎవరు అర్హులు అవుతారంటే బోత్ సన్ అండ్ డాటర్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నమాట. అయితే మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ రాలేదు. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు తీర్పించింది. ఆ తీర్పు ప్రకారం మనం ఏమర్థం చేసుకోవాలి, రీసెంట్ 2012లో వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసు జరిగింది. వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ ఈ కేసులో 2020 సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే 2020 ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తండ్రి ఆస్తికి సంబంధించి కో పార్ట్నర్ ఎవరు అంటే డాటర్. ఇంతకుముందు సన్ ఉన్నారు, సన్తో పాటు డాటర్ కూడా ఆ తండ్రి ఆస్తికి కో పార్ట్నర్గా ఉంటుంది. ఖచ్చితంగా డాటర్కి కూడా తండ్రి ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కొడుకుతో పాటు ఆడ కూతురు కూడా తండ్రి ఆస్తికి వారసురాలు. అయితే అక్కడ ఏం చెప్పారు, తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే ఆమెకి ఆ యొక్క అర్హత ఉండేదని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేశారు, తండ్రి బతికి ఉన్నా చనిపోయినా, కూతురు బతికి ఉన్నా చనిపోయినా ఆమెకి ఖచ్చితంగా ఆస్తిలో వారసత్వ హక్కులు లభిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. మనం ఒకసారి గమనిస్తే 1956 హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం సన్ మాత్రమే కో పార్ట్నర్ అంటే అప్పుడు ఫాదర్ చనిపోయిన తర్వాత మాత్రం, అంటే ఫాదర్ ఎప్పుడైతే చనిపోతాడో ఆటోమేటిక్గా ఆ యొక్క కో పార్ట్నర్ రైట్స్ ఎవరికి వస్తాయి, సన్కి వస్తాయి, డాటర్కి రావు. ఈ విషయం గమనించుకోవాలి. తర్వాత 2005లో హిందూ సెక్షన్ యాక్ట్ తర్వాత ఇక్కడ కో పార్ట్నర్ ఎవరు, సన్, అదే డాటర్ కూడా. అయితే మనం ఏం చేయాలి, మనకి ఏం చెప్పారంటే బై బర్త్ సన్కి కో పార్ట్నర్ రైట్స్ వస్తాయి. ఇక్కడ 2005 యాక్ట్ ప్రకారం కూడా బై బర్త్ సన్కి కో పార్ట్నర్ రైట్స్ వస్తాయి, డాటర్కి కూడా కో పార్ట్నర్ రైట్స్ వస్తాయి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చనిపోయిన తర్వాత మాత్రమే, ఫాదర్ ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడు మాత్రమే వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ 2020 కేసు ప్రకారం ఏం చెప్తుంది, తండ్రి ఆస్తిలో కో పార్ట్నర్ రైట్ అవుతుందంటే బై బర్త్ సన్కి ఉంటుంది, డాటర్కి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫాదర్ బతికి ఉన్నా చనిపోయినా, డాటర్ బతికి ఉన్నా చనిపోయినా ఆమెకి కో పార్ట్నర్ రైట్స్ వస్తాయని చెప్పి మనం చెప్పడం జరిగిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుంది, మన యాక్ట్ ఎప్పుడైతే అమలుకి వచ్చిందో సెప్టెంబర్ 9, 2005 ఏదైతే ఉందో ఆ డేట్ ప్రకారం ఈ యొక్క 2005 సెప్టెంబర్ 9 తర్వాత కూతురు బతికి ఉంది అంటే ఆ తర్వాత జరిగే ప్రతి అంశం కూడా కూతురు తండ్రి ఆస్తికి కో పార్ట్నర్గా ఉంటుందని చెప్పి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే అంతకుముందు కేసులు లేవంటే కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటంటే ఫస్ట్ కేసు ప్రకాష్ వర్సెస్ పూలావతి కేస్ 2015. ఇది 2 మెంబర్ బెంచ్ అనమాట. ఏకే గోయల్ ఇక్కడ కేసు టేకప్ చేస్తారు. ఏకే గోయల్ బెంచ్ అనమాట. ఇందులో ఏం చెప్పారంటే ఎవరైతే ఫాదర్ బతికున్నప్పుడు ఆ ఫాదర్ నుంచి డాటర్కి మాత్రమే కో పార్ట్నర్ రైట్స్ వస్తాయని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి, సెప్టెంబర్ 9, 2005 నుంచి. రెండవ కేసు ఏంటంటే ధనమ్మ వర్సెస్ అమర్ కేస్. ఇది 2018 వచ్చింది. ఈ కేసు ప్రకారం సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ కేసు ఎవరు జస్టిస్ చేశారంటే జస్టిస్ ఏకే సిక్రీ బెంచ్ అనమాట. ఏకే సిక్రీ బెంచ్. ఇందులో ఏం చెప్పారు, తండ్రి మరణించిన అతని యొక్క రైట్స్ వచ్చేసి అతని కూతురికి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట ఓవరాల్ గా మనకి తండ్రి ఆస్తి వారసత్వం ఎవరికి రావడానికి సంబంధించి 1955లో హిందూ వారసత్వ చట్టం వచ్చింది, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఈ చట్టం ప్రకారం బై బర్త్ సన్ అనేవాడు కో పార్ట్నర్ గా ఉంటాడు. అంటే బై బర్త్ కొడుకుకి తండ్రి ఆస్తిలో వారసత్వ హక్కులు వస్తాయి. ఎప్పుడైతే తండ్రి చనిపోతాడు, ఆ తండ్రి చనిపోయిన వెంటనే ఆ తండ్రి ఆస్తి ఎవరికి చెందుతుందంటే బై బర్త్ ఆ సంస్థ చెందుతుంది. ఆ సన్ అనేవాడు తండ్రి ఆస్తికి అసలైన హక్కుదారుడు అంటే కో పార్ట్నర్ గా ఉంటాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 1956 లో వచ్చిన హిందూ వారసత్వ చట్టం ఏదైతే ఉందో ఈ హిందూ వారసత్వ చట్టం 2005 అమెండ్ చేశారు. 2005 అమెండ్ చేసిన ప్రకారం ఏమని చెప్పారు, తండ్రి యొక్క ఆస్తి కేవలం బై బర్త్ సన్కి మాత్రమే కాకుండా బై బర్త్ డాటర్కి కూడా ఆ యొక్క కో పార్ట్నర్ రైట్స్ వస్తాయి. కాబట్టి బై బర్త్ తండ్రి ఆస్తికి వారసత్వంగా కొడుకుతో పాటు కూతురు కూడా వారసత్వ హక్కుదారుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ యొక్క హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 అనేది సెప్టెంబర్ 9, 2005 నుంచి అమలుకి వచ్చింది. కాబట్టి సెప్టెంబర్ 9, 2005 నుంచి కూతురు తండ్రి ఆస్తికి కొడుకుతో పాటే కో పార్ట్నర్ గా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కొన్ని కేసులు వచ్చాయి. ఆ కేసులు ఏంటంటే ఒకటి ప్రకాష్ వర్సెస్ పూలావతి కేసు 2005 లో ఏకే గోయల్ ప్లస్ ఒక జడ్జి మొత్తం ఏకే గోయల్ బెంచ్ అని చెప్పడం. ఏకే గోయల్ బెంచ్ ఏం చెప్పిందంటే ఫాదర్ బతికి ఉన్నప్పుడు మాత్రమే బతికి ఉన్న కూతురికి మాత్రమే ఆ యొక్క కో పార్ట్నర్ రైట్స్ వస్తాయి. ఒకవేళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ యొక్క డాటర్కి కో పార్ట్నర్ రైట్స్ రావని చెప్పడం జరిగింది. తర్వాత 2008 మరొక కేసు జరిగింది, ధనమ్మ వర్సెస్ అమర్ కేసు అని చెప్పేసి. ఈ కేసు సుప్రీం కోర్టు ఏం చెప్పింది, తండ్రి చనిపోయినా ఆ బతికినటువంటి కూతురు ఎవరున్నారో ఆ లివింగ్ డాటర్కి వారసత్వ హక్కులు వస్తాయి, కో పార్ట్నర్ రైట్స్ వస్తాయని చెప్పడం జరిగింది. రీసెంట్ గా వచ్చినప్పుడు ఈ కేసులో వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసు సుప్రీం కోర్టు ఏం చెప్పింది, సెప్టెంబర్ 9, 2005 తర్వాత జరిగే ప్రతి అంశానికి వర్తిస్తుంది. సెప్టెంబర్ 9, 2005 తర్వాత జరిగే ఆస్తి వివాదాల్లో బై బర్త్ సన్తో పాటే డాటర్కి కూడా ఆ హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఉన్నప్పుడు ఎలా ఉంటాయంటే ఆ సెప్టెంబర్ 9, 2005 ముందు తండ్రి చనిపోయినా ఆ యొక్క వారసత్వ హక్కులు కూతురికి వస్తాయి. తండ్రి బతికున్నా ఆ కూతురికి వారసత్వ హక్కులు వస్తాయి. సెప్టెంబర్ 9, 2005 తర్వాత కూతురు బతికున్నా ఆమెకు వారసత్వ ఆస్తి హక్కు లభిస్తుంది, చనిపోయినప్పుడు ఆమెకు వారసత్వ ఆస్తి హక్కు లభిస్తుంది అని చెప్పి సుప్రీం కోర్టు ఒక సంచలనమైన తీర్పు చెప్పడం జరిగింది. దీని ప్రకారం తండ్రికి పుట్టినటువంటి కూతురికి బై బర్త్ తండ్రి బతికున్నా కూతురు బతికున్నా బై బర్త్ ఆమెకి కో పార్ట్నర్ రైట్స్ వస్తాయి. అంటే వారసత్వ ఆస్తి హక్కులు లభిస్తాయని చెప్పి మనం దీని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి.
Next, coming to the next topic, directive principles of state policy. In previous classes, we discussed in detail about fundamental rights, their concepts. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మనం చెప్పుకుందాం. ఫండమెంటల్ రైట్స్కి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఒక మెయిన్ లింక్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. గ్రాన్విల్లే ఆస్టిన్ డిస్క్రైబ్డ్ బోత్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ ది కాయిన్ సైన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగం యొక్క ఆత్మగా ఈ ప్రాథమిక హక్కులను మరియు ఈ డిపిఎస్పీలను గ్రాన్విల్లే ఆస్టిన్ చెప్పడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ అనేవి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మనం చెప్పుకున్నాం. ద మెయిన్ థీమ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఈస్ టు ఎస్టాబ్లిష్ పొలిటికల్ డెమోక్రసీ. సొసైటీలో ఒక రాజకీయ ప్రజాస్వామ్యం అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఫండమెంటల్ రైట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ థీమ్. కానీ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఎక్కడ కూడా ఈ ఎకనామికల్ డెమోక్రసీకి సంబంధించి కానీ సోషల్ డెమోక్రసీకి సంబంధించి కానీ అక్కడ ప్రస్తావన లేదు. ఓన్లీ పొలిటికల్ డెమోక్రసీ చుట్టూనే ఫండమెంటల్ రైట్స్ అని కూడా తిరుగుతుంటాయి. పొలిటికల్ డెమోక్రసీ అంటే మనం ఈక్వల్గా ఉండడం, ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడం, ఎలక్షన్స్లో మనం పోటీ చేయడం, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చేయడం, ఇవన్నీ కూడా రిలీజన్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే ఒక పొలిటికల్ డెమోక్రసీకి సంబంధించినవి. కానీ సోషల్ డెమోక్రసీకి సంబంధించినవి కావు, ఎకనామిక్ డెమోక్రసీకి సంబంధించినవి కావు. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకి మన సొసైటీలో లేదా ఇండియాను ఒక ఎకనామిక్, పొలిటికల్ అండ్ సోషల్ జస్టిస్ అనేది మనం ఏదైతే అందించాలి అని చెప్పేసి ప్రియాంబుల్ మనం చెప్పుకున్నామో, ఆ ప్రియాంబుల్లో ప్రస్తావించిన జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ కల్చరల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఏదైతే ఉందో అటువంటి జస్టిస్ని ప్రజలకి అందించడానికి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకి బేసిక్గా ఒకసారి మనం దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఒకసారి చూసుకుంటే, బేసిక్ ఫీచర్స్ మనం ఒకసారి చూసుకుంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏమంటే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని అంటాం మనం. సో తెలుగులో వీటి మనము ఆదేశిక సూత్రాలు అని ప్రస్తావిస్తాం లేదా రాజ్య విధాన సూత్రాలు అని అంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఎన్ష్రైన్ చేయబడ్డాయి. ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈస్ ఎన్ష్రైన్డ్ ఇన్ పార్ట్ నెంబర్ 4. They are enshrined in part number 4 and articles which covers DPSPs are వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే 36 to 51. 36 నుంచి 51 వరకు ఉన్న ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బేసిక్గా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి మనం చెప్తాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈస్ ఒరిజినల్లీ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ విచ్ ఇట్ ఈస్ కాపీడ్ ఫ్రమ్ స్పెయిన్. మనం ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఇండియాకి ఎలా వచ్చింది, డిపిఎస్పీ అనే కాన్సెప్ట్ ఇండియాకి ఎలా వచ్చిందంటే ఇండియా ఈ కాన్సెప్ట్ని బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషనల్ యాక్ట్ 1937 నుంచి. ఐర్లాండ్ ఎక్కడి నుంచి తీసుకుందంటే స్పెయిన్ నుంచి తీసుకుంది. కాబట్టి ది కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఐర్లాండ్, ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ 1937. వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారంటే 1937లో ఐరిష్ కాన్స్టిట్యూషన్ 1937. ఐరిష్ కాన్స్టిట్యూషన్ 1937 నుంచి మనం తీసుకున్నాం. బట్ ఐర్లాండ్ ఎక్కడి నుంచి కాన్సెప్ట్ కాపీ చేస్తున్నారంటే వాళ్ళు స్పెయిన్ నుంచి కాపీ చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ విషయం పెట్టుకోండి. అయితే ఇంకొక విషయం మీరు గమనించాలంటే మనకి 1935లో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మనకి వచ్చిందని మనం చెప్పుకున్నాం. ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కూడా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి గవర్నమెంట్కి ఒక కాన్స్టిట్యూషనల్ రెస్ట్రిక్షన్స్ లాగా, కాన్స్టిట్యూషనల్ డైరెక్టివ్స్ లాగా ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కూడా వీటిని కూడా మనం ప్రత్యేకమైనటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈస్ బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ whereas the other concept of directive principles of state policy is derived from the major concept of is derived from 1937 Government of India Act, which we call them it is instrument of instructions. ఇక్కడ మరి మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది మనకి బ్రిటిష్ వాళ్ళు ఎనాక్ట్ చేసినటువంటి యాక్ట్లో చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాం. ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో కూడా ఈ డిపిఎస్పీ మనం ఈ రోజు ఏవైతే మాట్లాడుతున్నామో అవి ఒకప్పుడు 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఇండైరెక్ట్గా వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో అసలు గవర్నమెంట్స్ అనేవి ఏం చేయాలి, లెజిస్లేచర్స్ అనేవి చట్టాలు ఏ విధంగా రూపొందించాలి, జ్యుడిషియరీ అనేది ఏ విధంగా జడ్జ్మెంట్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఒక లా చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, అదేవిధంగా లెజిస్లేచర్స్ అనేవి చట్టాలు చేసేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి, కోర్టులు తీర్పులు ఇచ్చినప్పుడు ఏ అంశాలను ప్రాముఖ్యంగా తీసుకోవాలి అనే ఒక మార్గదర్శకమైనటువంటి సూత్రాలు, గైడ్ లైన్సెస్, డైరెక్టివ్స్ లేదా కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి 1935 చట్టంలోనే కొన్ని మార్గదర్శకాలు అనేవి ఇవ్వబడ్డాయి. గవర్నమెంట్స్ అనేవి ఇవి ఫాలో అవ్వాలి, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొన్ని మార్గదర్శకాలు అనేవి రూపొందించడం జరిగింది. వాటిని మనం ఏమంటామంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని పిలుస్తాము. ఆ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే కాన్సెప్ట్ డిపిఎస్పీని రిజంబుల్ చేస్తుంది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిజంబుల్స్ డిపిఎస్పీస్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఎక్కడ నుంచి తీసుకున్నాము అనేది వేరు, ఈ కాన్సెప్ట్ అనేది దేన్ని ప్రతిబింబిస్తుంది అనేది వేరు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ రెండు కూడా డిఫరెంట్ కాన్సెప్ట్లు, డిఫరెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ డిపిఎస్పీ is borrowed from Irish Constitution Act 1937 where it is copied from Spain. And the concept of DPSP in Indian Constitution or resembles to the instrument of instructions of 1935 Government of India. I think you got my point. Coming to the next one, ఈ DPSPs అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి పార్ట్ నెంబర్ 4 లో 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ వీటి గురించి చెబుతాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో దెన్ వాట్ ఆర్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ DPSPs? మనం కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫీచర్స్. అసలు వీటికి లక్షణాలు ఏంటివి అని మనం ఒకసారి గమనించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా లోకల్ గవర్నమెంట్ కానీ, మన ఇండియాలో దేర్ ఈస్ 3 టైప్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. మనకి ఇక్కడ 3 అంచెల ప్రభుత్వ వ్యవస్థ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్. అయితే ఈ 3 అంచెల ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్స్ అన్ని కూడా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు లేదా చట్టాలు చేసేటప్పుడు మేకింగ్ ఆఫ్ లాస్, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ లాస్, అదేవిధంగా తీర్పులు ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలో ఇవి గవర్నమెంట్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, దీస్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది గవర్నమెంట్. దీస్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది గవర్నమెంట్. రాజ్యాంగబద్ధమైనటువంటి
సూచనలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం మరొకటి ఏం గమనించాలంటే ఇవి ఫండమెంటల్ రైట్స్ లాగా జస్టిసబుల్ కాదు. అంటే ఇఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాట్ ఎన్ఫోర్స్ నో వన్ ఈజ్ అలౌడ్ టు మూవ్ సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ హైకోర్ట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి అవి ఎన్ఫోర్స్ కాలేదంటే వాటిని ఎన్ఫోర్స్ చేయమని ఎవరు కూడా ఏ సిటిజన్ కూడా కోర్టుకి వెళ్ళేటువంటి అధికారం ఈ కాన్స్టిట్యూషన్ మనకి ఇవ్వలేదు. కానీ ఫండమెంటల్ రైట్స్ మనం చూసుకుంటే ఆర్టికల్ 13(2) ప్రకారం అదేవిధంగా 32 ప్రకారం ఎనీవన్ కెన్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ వెన్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్. సో ఫండమెంటల్ రైట్స్ ని వయలేట్ అయినప్పుడు వాటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాలని చెప్పేసి మన సుప్రీం కోర్టుకి వెళ్ళే అధికారం మనకు ఉంది. ఆర్టికల్ 32(1) ప్రకారం అని చెప్పేసి చెప్పుకున్నాం. వేరేస్ ఇక్కడ ఇలాంటి మన డిపిఎస్పీ గురించి మాట్లాడుకుంటే డిపిఎస్పీస్ అనేవి ఇంప్లిమెంట్ కావడం లేదు, ఎన్ఫోర్స్ కావడం లేదు అని చెప్పేసి నో వన్ ఈజ్ అలౌడ్ టు మూవ్ టు ఎనీ కోర్ట్ ఆఫ్ ఇండియా టు ఎన్ఫోర్స్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ని ఎన్ఫోర్స్ చేయమని చెప్పేసి ఎవరికి కూడా అటువంటి అధికారం లేదు. కాబట్టి దీస్ ఆర్ నాట్ జస్టిసబుల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇంపార్టెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ జస్టిసబుల్. అంటే వీటికి కోర్టుల నుంచి ఏమంటారు, వీటికి కోర్టుల నుంచి ఒక ప్రొటెక్షన్ అనేది లేదు. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్ట్స్ అనేవి డిఫెండర్స్ లాగా పనిస్తాయి. కానీ ఈ డిపిఎస్పీకి సంబంధించి డిఫెండర్ అనే వాళ్ళు ఎవరు లేరు, కాపాడే వాళ్ళు ఎవరు, కాబట్టి గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. అయితే ఇక్కడ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి కేవలం గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ లాంటివి, ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే, ఒక అడ్వైజరీ ఇన్స్ట్రక్షన్ అనుకోవచ్చు, అంతే మానిటరీ ఇన్స్ట్రక్షన్ మాత్రం కాదు. బట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి అవి మానిటరీ, వాటిని ఖచ్చితంగా గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేయాలి. కానీ డిపిఎస్పీస్ అనేవి మానిటరీ కాదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కాన్స్టిట్యూట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ డిపిఎస్పీస్ ఈజ్ a very comprehensive economic, social and political system. A very comprehensive political, social system and economic system. ఓకేనా? ఇక్కడ మనం గమనించాల్సిన మరొక డిఫరెంట్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి పొలిటికల్ డెమోక్రసీ గురించి మాట్లాడితే ఇవి మెయిన్గా పొలిటికల్ డెమోక్రసీతో పాటు సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ గురించి మాట్లాడతాయి. ప్రియాంబుల్లో మనం ఏదైతే ప్రస్తావించామో అటువంటి జస్టిస్ గురించి మాట్లాడతాయి. నెక్స్ట్ మనం చూస్తే ద మెయిన్ థీమ్ ఆఫ్ డిపిఎస్పీ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్. టు ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్. చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఈ డిపిఎస్పీసీ మెయిన్ థీమ్ ఏంటి? ప్రతిదానికి ఒక థీమ్ ఉంటుంది కదా. ఫండమెంటల్ రైట్స్ ఒక థీమ్ ఉంది, టు ఎస్టాబ్లిష్ ఏ పొలిటికల్ డెమోక్రసీ. అదేవిధంగా డిపిఎస్పీసీ మెయిన్ థీమ్ ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్. అంటే దేశాన్ని ఒక సంక్షేమ రాజ్యం, ఒక శ్రేయ రాజ్యం స్థాపించడం అనేది మనం ప్రధానంగా చెప్తాము. అంటే శ్రేయ రాజ్యం అనేది మనం స్థాపించాలంటే మనం ఏం చేయాలి? శ్రేయ రాజ్యం మనం స్థాపించాలంటే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మన ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్నప్పుడు మళ్ళీ పొలిటికల్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, సోషల్ ఇష్యూస్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి, అదేవిధంగా ఎకనామిక్ కంటెంపరీ కూడా మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ అవ్వాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే అందరికీ ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు అప్పుడు ఒక మంచి సోషలిస్టిక్ స్టేట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు అది వెల్ఫేర్ స్టేట్గా మారుతుంది. కాబట్టి భారతదేశాన్ని ఒక వెల్ఫేర్ స్టేట్గా మార్చడం అనేది డిపిఎస్పీసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, మెయిన్ థీమ్ అని చెప్పేసి మనం చెప్తాము. ఓకేనా? అయితే కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫండమెంటల్ రైట్స్ కనుక మనం ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మనం కంపేర్ చేస్తే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక విధంగా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి అవి ఒక పరిధిని తగ్గిస్తాయి. బట్ వేరే ఫర్ డిపిఎస్పీస్ అనేవి చాలా బ్రాడ్గా ఉంది కాన్సెప్ట్లో. ఎందుకంటే డిపిఎస్పీస్ అమలు చేయడం ద్వారా ప్రభుత్వంకి అనేక అధికారాలు వస్తాయి, అనేక చట్టాలు చేయడానికి, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, అనేక డెవలప్మెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, అనేక రకాల కార్యక్రమాలు చేయడానికి ఈ డిపిఎస్పీస్ అనేవి ఒక మార్గదర్శకాలు. కాబట్టి గవర్నమెంట్ తన యొక్క పరిధిని మరింతగా విస్తృతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇవి గవర్నమెంట్ యొక్క పరిధిని, స్కోప్ ఏదైతే ఉందో ఆ స్కోప్ని మరింతగా వైడర్ చేస్తాయని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి మనం చెప్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్స్ మనం ఒక చిన్న టేబుల్లో చూద్దాం. ఎందుకంటే ఈ డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కాన్సెప్ట్ ఏ విధంగా అయినా మీరు ఈజీగా దాన్ని క్యాప్చర్ చేయవచ్చు. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. Difference between fundamental rights and DPSPs. So let's draw a table. Now let us have a overall view on the difference between fundamental rights and DPSPs. If you have a clear-cut idea on both fundamental rights and directive principles of state policy, you can understand the concepts of both of them very easily. That's why we are discussing here the main differences and the comparisons. పోలికలు వాటి మధ్య తేడాలు ఏవైతున్నాయో వాటి గురించి మనం క్లియర్ చెప్తాం. అంటే మీకు ఆ పాయింట్స్ తెలిసినా సరే మళ్ళీ ఒకసారి ఒక టేబుల్ రూపంలో మీరు మెన్షన్ చేసుకుంటే క్లియర్-కట్గా అర్థమవుతుంది. సో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ మనకి కాన్స్టిట్యూషన్లో చూస్తే ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి? పార్ట్ నెంబర్ 3లో మనకు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి? దే ఆర్ కాన్స్టిట్యూటెడ్ under part number 3. These are constituted in under the part number 4. So articles related to the fundamental rights are article 12 to 35. Here articles which deals with the DPSPs are article 36 to 51. The concept of fundamental rights is borrowed from United States of America Constitution. It means concept is borrowed. Okay na? Next the concept of DPSP is borrowed from Ireland. Okay. The concept to the fundamental rights మనకి కాన్స్టిట్యూషన్ లో చూస్తే ఇవి మనకి ఎక్కడ ఉన్నాయి? పార్ట్ నెంబర్ 3 లో మనకు ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. దే ఆర్ కాన్స్టిట్యూటెడ్ అండర్ పార్ట్ నెంబర్ 3. దీస్ ఆర్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ అండర్ ది పార్ట్ నెంబర్ 4. సో ఆర్టికల్స్ రిలేటెడ్ టు ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆర్టికల్ 12 to 35. Here articles which deals with the DPSPs are article 36 to 51. The concept of fundamental rights is borrowed from United States of America Constitution. It means concept is borrowed. Okay na? Next the concept of DPSP is borrowed from Ireland. Okay. The concept of fundamental rights resembles the concept of
fundamental rights of our Indian Constitution resembles the concept of Nehru report. మీకు చెప్పాను ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు 1928లో మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పడింది. ఆ కమిటీ అనేది మొట్టమొదటిసారి ఒక మోడల్ కాన్స్టిట్యూషన్ రూపొందించింది. ఆ మోడల్ కాన్స్టిట్యూషన్ మొట్టమొదటిసారి 19 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి 19 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆ నెహ్రూ రిపోర్ట్లో తొలిసారిగా వాటి గురించి చెప్పడం జరిగిందని చెప్పి చెప్పారు. కాబట్టి ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిజెంబల్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ 19 ఫండమెంటల్ రైట్స్ విచ్ వర్ ఎన్ష్రైన్డ్ ఇన్ నెహ్రూ రిపోర్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ డిపిఎస్పీ is resembles to the instrument of instruction 1935 instrument of instructions of 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఇక్కడ ఇవి మన 1935 యాక్ట్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని ఇవి పోలి ఉంటాయి. ఇవి 1928 లోని నెహ్రూ రిపోర్ట్ లో ఇచ్చిన 19 ఫండమెంటల్ రైట్స్ ని ఇవి పోలి ఉంటాయి అంటే ఇవి బేసిక్ థింగ్స్, జనరల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గుర్తుండాలన్నమాట. ఓకేనా? కమింగ్ టు ద నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ లేదా థీమ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఏ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ ఇండియా. సో భారతదేశంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడం అనేది ఫండమెంటల్ రైట్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇక్కడ మనం చూసినట్లయితే ద మెయిన్ థీమ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ఏ వెల్ఫేర్ స్టేట్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్స్? ఓకే, నెక్స్ట్ వన్. ఇక ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్గా జ్యూరిస్డిక్షబుల్లా కాదా, జస్టిసబుల్లా కాదా అని మనం ఒకసారి చూస్తే ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫైయబుల్. ఎందుకు జస్టిఫైయబుల్? వై ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిఫైబుల్ అంటే వీటికి డిఫరెంట్గా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఉంటాయి కాబట్టి దే ఆర్ జస్టిఫైబుల్ ఆర్ దే ఆర్ జస్టిసబుల్ or they are defended by Supreme Court and High Court. They are defended by Supreme Court and High Court as per Article number 32, as per Article number 226. ఇక్కడ మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి సంబంధించి చూస్తే అటువంటి ప్రొటెక్షన్ లేదు, జస్టిసబుల్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఇవి నాట్ జస్టిఫైయబుల్ and they are not justiciable and they are not defended by either Supreme Court or High Court అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేవి సుప్రీం కోర్టు లేదా హైకోర్టు నుంచి రక్షించబడతాయి కాబట్టి వాటికి ఒక కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది ఉంది. కానీ అక్కడ మనం చూసినట్టు వాటి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేదు, అంటే వాటికి ఒక జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు. ఫండమెంటల్ రైట్స్ హావ్ జ్యుడిషియల్ ప్రొటెక్షన్ whereas DPSPs don't have judicial protection. వీటి న్యాయ సంరక్షణ ఉంది, వాటి న్యాయ సంరక్షణ లేదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా మనం చూసినట్లయితే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అని కూడా చాలా వరకు దే ఆర్ నెగటివ్ ఇన్ నేచర్. They are negative in nature. Why? Because they prohibit the state to do something, but these are positive in the nature, which allows the governments to do anything. ఇక్కడ చూసినట్లయితే their aim is next. ఇక్కడ మనకి ఫండమెంటల్ రైట్స్ మనం చూసినట్లయితే they have legal sanctions, whereas they do not have any legal sanctions. అయితే మనం చూసినట్లయితే ఇవి కూడా these DPSPs have both legal and political sanctions. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఒక ఇండివిజువల్కి పనికి వస్తాయి. దే ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది ఇండివిజువల్ whereas and they promote the welfare of the individual, hence they are personal and individualistic కానీ ఇక్కడ DPSPs మనం చూసినట్లయితే they promote the welfare of the community, the welfare of the individual whereas and they promote the welfare of the individual, hence they are personal and individualistic కానీ ఇక్కడ DPSPs మనం చూసినట్లయితే they promote the welfare of the community, or welfare of the society. కాబట్టి they are not personal, they are societarian, hence they are societarian and socialistic. Next one, they do not require any legislation for their implement. They are automatically enforced, but here they require legislation for the implementation. ఇక్కడ fundamental rights, the courts are bound to declare a law violate of any of the fundamental rights as unconstitutional or invalid. Here the court cannot declare a law violate of any of these direct principles as like ఇవి మెయిన్ అన్నమాట. ఒకటి ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కమింగ్ టు నెక్స్ట్ థర్డ్ వీక్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. మన ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి మెయిన్గా ఒకప్పుడు 7 ఉంటే ప్రెసెంట్ 6 ఉన్నాయి. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ కూడా చాలా వరకు దే ఆర్ నెగటివ్ ఇన్ నేచర్. మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ ఇన్ నేచర్ విచ్ ప్రొహిబిట్ ద గవర్నమెంట్ టు డూ నాట్ సంథింగ్ అగైన్స్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏమీ చేయకుండా ప్రొహిబిట్ చేస్తాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 14 ఆర్టికల్ నెంబర్ 14 మనకి ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. రూల్ ఆఫ్ లా గురించి మనకు చెప్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది మనకు చెప్తుంది. అదేవిధంగా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ గురించి మనకు చెప్తుంది. ఆల్ ఆర్ ప్రెసెంట్ 6 ఉన్నాయి. ఆ 6 దే రిక్వైర్ legislation for the implementation. ఇక్కడ their implementation, they do not require any legislation for their implement. They are automatically enforced, but here they require
legislation for the implementation. ఇక్కడ fundamental rights, the courts are bound to declare a law violate of any of the fundamental rights as unconstitutional or invalid. Here, the court cannot declare a law violate of any of these direct principles as like. ఇవి మెయిన్ అన్నమాట. ఒకటి ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం. కమింగ్ టు నెక్స్ట్ థర్డ్ వైపు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. మన ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి మెయిన్గా ఒకప్పుడు 7 ఉంటే ప్రెసెంట్ 6 ఉన్నాయి. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ కూడా చాలా వరకు దే ఆర్ నెగటివ్ ఇన్ నేచర్. మోస్ట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ ఇన్ నేచర్ విచ్ ప్రొహిబిట్ ద గవర్నమెంట్ టు డూ నాట్ సంథింగ్ అగైన్స్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏమీ చేయకుండా ప్రొహిబిట్ చేస్తాయి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ నెంబర్ 14 ఆర్టికల్ నెంబర్ 14 ఆర్టికల్ నెంబర్ 14 మనకి ఏం చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. రూల్ ఆఫ్ లా గురించి మనకు చెప్తుంది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది మనకు చెప్తుంది. అదేవిధంగా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ గురించి మనకు చెప్తుంది. అయితే ఆర్టికల్ నెంబర్ 14 ప్రకారం అందరూ సమానం అన్నప్పుడు అందరూ సమానమే అనే దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏది చేయకూడదు. అంటే ఏ ఒక కులానికో, ఏ ఒక మతానికో, ఏ ఒక జాతికో, సమాజంలో ఒక వర్గాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ చట్టాలు వేస్తే ఆర్టికల్ నెంబర్ 14 ప్రకారం ఇన్జస్టిస్ అవుతుంది, ఇన్ఈక్వాలిటీ అవుతుంది. అలా చేయనివ్వదు. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 14 డు నాట్ అలౌ ద గవర్నమెంట్ టు డూ ఎనీ యాక్ట్, టు డూ ఎనీ ఆర్డర్ అగైన్స్ ఆర్టికల్ 14. కాబట్టి ఆర్టికల్ 14 వ్యతిరేకంగా ఏమీ చేయనివ్వదు. అదే ఆర్టికల్ 15 వ్యతిరేకంగా కూడా ఏమీ చేయలేదు. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ అనేవి గవర్నమెంట్ కి ఏం చేస్తాయంటే దే ప్రొహిబిట్ ద గవర్నమెంట్ టు డూ ఎనీథింగ్ అగైన్స్ ది ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ కి వ్యతిరేకంగా ఏమీ చేయకూడదు అని అవి గవర్నమెంట్ కి చెప్తాయి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ నెగటివ్ ఇన్ నేచర్. ఓకేనా? కానీ ఇక్కడ మనం చూసినట్లయితే DPSPs ఆర్ వెరీ పాజిటివ్ ఇన్ నేచర్. దే అలౌ ద గవర్నమెంట్స్ టు డూ ఎనీథింగ్ టు ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రభుత్వాలు ఏం చేసినా పర్వాలేదు అని ప్రభుత్వానికి ఒక ఫ్రీడమ్ అనేది ఇస్తుంది అన్నమాట. మనం చూసినట్లయితే 1951 లో మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 1951 లో మనం అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ తీసుకొచ్చాం. 1951 నుంచి మనం 5 year ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, అదే 1948 లో ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. తర్వాత 1952 లో సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయాం. తర్వాత 1969 లో 14 బ్యాంక్స్ మనం నేషనలైజ్ చేసుకున్నాం. తర్వాత కంటిన్యూషన్ లో 1980 లో మరొక 6 బ్యాంక్స్ నేషనలైజ్ చేసుకున్నాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత థర్డ్ 5 year ప్లాన్ నుంచి మనం ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీకి సంబంధించి మెయిన్ ఫోకస్ చేసాం. ఫోర్త్ 5 year ప్లాన్ నుంచి అది ఇంకా బాగా ఇంప్లిమెంటేషన్ వచ్చేసింది. సో అది 1991 లో మనకి ఎకానమీలో ఒక బూస్టర్ చేసే విధంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇవన్నీ తీసుకొచ్చాం. చాలా ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ ప్రోగ్రామ్స్ కానీ, ఎరాడికేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటి చాలా తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొచ్చామంటే గవర్నమెంట్స్ ఆర్ అలౌడ్ టు డూ ఎనీథింగ్ టు వెల్ఫేర్ స్టేట్. ఇవన్నీ తీసుకొచ్చారు కేవలం అందరికీ జస్టిస్ జరగాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి, అండ్ సొసైటీలో అందరూ ఈక్వల్గా ఉండాలి అనే కోసం మాత్రం చేస్తాం. కాబట్టి అటువంటి ఫ్రీడమ్ అనేది గవర్నమెంట్స్ ఎవరిస్తారంటే ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేది ఇస్తుంది. కాబట్టి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ పాజిటివ్ ఇన్ నేచర్ విచ్ అలౌ ద గవర్నమెంట్ టు డూ ఎనీథింగ్ టు వెల్ఫేర్ స్టేట్, టు ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ స్టేట్. కాబట్టి నెక్స్ట్ వన్, they have legal sanctions. Fundamental rights have legal sanctions, whereas these have legal and political sanctions. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఫండమెంటల్ రైట్స్ కి ఎటువంటి రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు ఉండవు, కేవలం చట్టబద్ధమైనటువంటి శాంక్షనింగ్ మాత్రం ఉంటుంది అనమాట. అంటే ఇవి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఫండమెంటల్ రైట్స్ కోసం ఏం చేస్తాయంటే వాటికి ఒక కాపలాదారు లాగా, వాచ్ డాగ్ లాగా, డిఫెండర్ లాగా, ఓకేనా? సో ఒక సేఫ్ గార్డ్ లాగా సుప్రీంకోర్టు, హైకోర్టు పనిచేస్తాయి. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ హావ్ లీగల్ సాంక్షన్స్, అంటే చట్టబద్ధమైనటువంటి ప్రొటెక్షన్ అనేది వాటికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే whereas DPSPs have political and legal sanctions. వీటి కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు మనం పట్టించుకోవాలి కాదు. అదే సేమ్ టైం పొలిటికల్ అంటే రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు, రాజకీయపరమైన ఉద్దేశాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, దే ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఇండివిజువల్, హెన్స్ దే ఆర్ పర్సనల్ అండ్ ఇండివిజువలిస్టిక్. ఫండమెంటల్ రైట్స్ అనేవి కేవలం ఆర్ అప్లికేబుల్ టు ఇండివిజువల్, ఒక ఇండివిజువల్ గా మాత్రమే వర్తిస్తాయి, ఒక్కొక్క వ్యక్తికి మాత్రమే వర్తిస్తాయి, గ్రూప్ గా లేదా కమ్యూనిటీకి ఒకేసారి వర్తించవు. ఫండమెంటల్ రైట్స్ కెన్ బి అప్లైడ్ టు ఓన్లీ an individual, వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా వర్తిస్తాయి. whereas DPSPs are not like that. They promote the welfare of the community, hence they are socialitarian and socialistic. ఈవెన్ as DPSPs అనేవి they promote the welfare of the community, సమాజ శ్రేయస్సు అనేది ఇక్కడ మెయిన్. కాబట్టి సమాజం బాగుపడాలి అనేది ఈ DPSPs యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇవి ఇండివిజువల్ గా కాకుండా కమ్యూనిటీ మొత్తానికి వర్తిస్తుంది, సమాజం మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి DPSPs are socialistic, DPSPs are socialitarian అని చెప్పాలి. కానీ ఫండమెంటల్ రైట్స్ అనేవి చూస్తే they are individualistic, they are personal, అవి ఇండివిజువల్ ఒక్కొక్కరికి మాత్రం వర్తిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్, they do not require any legislation to implement. ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి రాజ్యాంగంలో థర్డ్ పార్టీలో మనకి ఇక్కడ ఎక్స్టెండ్ చేసిన తర్వాత వాటి కోసం ఎటువంటి చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్నిటికి అవసరం. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ do not need any legislation to implement them. ఫండమెంటల్ రైట్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఎటువంటి చట్టం అనేది అవసరం లేదు. దాదాపుగా అన్ని ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతాయి. బట్ కొన్ని అవసరం. ఆర్టికల్ 17 ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ లెజిస్లేషన్. ఆర్టికల్ 23 ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ లెజిస్లేషన్. ఆర్టికల్ 24 ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఒక లెజిస్లేషన్ అవసరం అవుతుంది. కానీ కొన్ని అవసరం లేదు. 14 అవసరం లేదు, 15 అవసరం లేదు, 16 అవసరం లేదు, 18 అవసరం లేదు, 19 అవసరం లేదు ఇలా. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డు నాట్ రిక్వైర్ ఎనీ లెజిస్లేషన్ టు ఎన్ఫోర్స్ దెమ్. ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే దాదాపుగా ఎటువంటి చట్టం అవసరం లేదు, కొన్నిటి మినహాయించి అవి ఆటోమేటిక్గా అమలుకి వస్తాయి అని చెప్పుకుంటాం. మోస్ట్ ఆఫ్ దెమ్, అన్ని కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేవి they require a legislation to enforce them. DPSPs అనేవి ఇంప్లిమెంట్ కావాలంటే డెఫినెట్ గా మనకి ఒక లెజిస్లేషన్ అనేది అవసరం అవుతుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ నెంబర్ 40 అనేది మనకు కనిపిస్తుంది. ఆర్టికల్ నెంబర్ 40 అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ పంచాయతీస్ గురించి మనకు చెబుతుంది. గ్రామ పంచాయతీని ఎస్టాబ్లిష్ చేయడము, వాటికి పవర్స్ మనం ఇవ్వడము, వాటిని ఎన్ఫోర్స్ చేయడము, ఎంపవర్ చేయడము, ఇదంతా మనకు ఆర్టికల్ నెంబర్ 40 అనేది చెబుతుంది. అయితే ఆర్టికల్ నెంబర్ 40 ఉంది కదా అని చెప్పేసి ఆటోమేటిక్ గ్రామ పంచాయతీ సిస్టమ్ మన ఇండియాలో ఫామ్ అయిందా? లేదు. దానికోసం ఏం చేసాం, స్పెషల్ గా 1992 లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి తర్వాత మనం 1993 ఏప్రిల్ 24 నుంచి ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాం. అంటే ఆర్టికల్ 40 అనేది యాక్చువల్ గా ఎన్ఫోర్స్మెంట్ రావాలంటే ఏకంగా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఒక చట్టం అనేది అవసరమైంది అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఒక ఫండమెంటల్ రైట్ అనేది ఇంప్లిమెంటేషన్ రావాలంటే దాదాపుగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. కొన్నిటి మినహాయించి ఆర్టికల్ 17, ఆర్టికల్ 23, 24 ఇలాంటి వాటి తప్ప మిగతా వాటికి ఒక లా అనేది అవసరం ఉండదు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, the courts are bound to declare a law violated of like that. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ లో ఏదైనా ఒక ఫండమెంటల్ రైట్ అనేది అది కాన్స్టిట్యూషనల్ కాదు
ఫండమెంటల్ రైట్ అనేది కాన్స్టిట్యూషనల్ కాదు లేదా కాన్స్టిట్యూషనల్ అవుతుంది అని చెప్పేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కోర్టుకు మాత్రమే ఉంటుంది. అధికారం ఆ పరిమితి కూడా పరిమితిగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే DPSPs దగ్గర ఏమవుతుందంటే మనకి అటువంటి పరిస్థితి ఏమి లేదు. ఏ కోర్టు కూడా మనకున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని declare చేసే అవకాశం లేదన్నమాట. The court cannot declare a law violate of any of the directive principles as unconstitutional and invalid. However, they can uphold the validity of law on the ground that it was enacted to give effect to a directive అంటాం. కాబట్టి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించి the court cannot declare a law violate of any directive principles as unconstitutional. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటి ఏదైనా ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టం అనేది ఈ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నాయి అని చెప్పేటువంటి అవకాశం ఇక్కడ రాదు అని చెప్పి మనం చెప్తుంటాము. కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ సంబంధించి ఏ చట్టం చేసినా అది ఆటోమేటిక్ అందులో భాగంగా మనం పరిగణించాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా ఏ చట్టం చేసినా దాన్ని సుప్రీం కోర్ట్స్ కానీ హైకోర్ట్స్ కానీ జ్యుడిషియల్ రివ్యూ చేసేటువంటి అధికారం ఉందని చెప్పేసి మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఈ థీమ్స్ ఇవి జస్టిసబుల్ కాదా, ఇవి అవిధంగా రిజల్ట్స్ అవుతాయి, ఇవి ఇండివిజువల్ కాదా, ఇవి దేని ప్రమోషన్ చేస్తాయి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మంచిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చెప్తుంటాం. అయితే మనకు ఉన్నటువంటి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కి సంబంధించి మనం కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనం చెప్పుకుంటాం. అయితే ఒక్కొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క నేచర్ కలిగి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహాత్మా గాంధీ ఉన్నారు. మహాత్మా గాంధీ గారు జనరల్ గా హి డ్రీమ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ స్వరాజ్యం రామరాజ్యం. సో గ్రామ స్వరాజ్యం అనేది ఉండాలి లేదా రామరాజ్యం అనేది ఏర్పాటు అనేది గాంధీజీ యొక్క ఒక డ్రీమ్. భారతదేశాన్ని కూడా అలాగే చూడాలని ఆయన కలగన్నారు. అందులో భాగంగానే మనం ఏం చేస్తున్నాం, గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకొని వాటికి కొన్ని పవర్స్ ఇచ్చుకొని గ్రామాలే స్వయంగా పరిపాలించినటువంటి స్వయం నిర్ణయాధికారం వాటికి చెల్లమని చేశాము. అంటే ఆర్టికల్ 40 మీద ఎవరి యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది ఎవరి యొక్క ప్రభావం అనేది మనకు కనిపిస్తుంది అంటే గాంధీ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. అలాగే కొన్ని విషయం మనం చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 46 ఉంది. ఆర్టికల్ నెంబర్ 46 అంటే ఏం చెప్తుందంటే ఎవరైతే సోషల్లో బాగా బ్యాక్వర్డ్ అయినారో సోషల్ కానీ ఎకనామిక్ అలాంటి వాళ్ళ కోసం అలాంటి వాళ్ళ ఎంపవర్మెంట్ కోసం గవర్నమెంట్స్ ఏమైనా చేయొచ్చు అని మనం చెప్తుంది 46. అది ఇక్కడ ఏం చెప్తుంది, ఒక సోషలిస్టిక్ నేచర్ అనేది కలిగి ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఆర్టికల్ 44 ఉంది. ఆర్టికల్ 44 అనేది ఏం చెప్తుంది, మనకి కామన్ సివిల్ కోడ్ గురించి మనం చెప్తుంది. ఈ కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎలా ఉంటుంది జనరల్ గా, ఇది మనకి లిబరల్ ఇంటెలెక్చువల్ నేచర్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనకున్నటువంటి DPSPలలో కొన్ని గాంధీయన్ ప్రిన్సిపల్స్ గా మనం భావిస్తాం, కొన్ని ఏమో సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ గా మనం భావిస్తాం, కొన్ని ఏమో లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ గా మనం భావిస్తాం. అయితే కాన్స్టిట్యూషన్ లో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కానీ ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్ కానీ అటువంటి క్లాసిఫికేషన్స్ ఏం లేవు. సో ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ can be classified as per their nature into three categories. Socialistic principles, Gandhian principles and liberal principles or liberal intellectual principles అని చెప్పేసి మనం 3 టైప్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ క్లాసిఫికేషన్ అనేది ఏదైతే ఉందో అవి యాక్చువల్ గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అటువంటి క్లాసిఫికేషన్ అనేది లేదు. కేవలం ఫర్ ద పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద యాక్చువల్ నేచర్ వాట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్. అందుకోసమే అంటే ఒక డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేది ఎలాంటి నేచర్ కలిగి ఉంది, దాని మీనింగ్ ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి అనేది అర్థం చేసుకుని మనం క్లాసిఫై చేసాం తప్ప మన పర్పస్ కోసం వాటిని సులభంగా అర్థం చేసినందుకు మనం క్లాసిఫై చేసాం తప్ప యాక్చువల్గా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో అటువంటి క్లాసిఫికేషన్ అనేది ఏమీ లేదు అని చెప్పేసి మనం పెట్టుకోవాలి. సో దట్ హ్యాస్ పర్ అవర్ need and necessity to understand the DPSPs in detail, DPSPs can be classified into 3 categories as per their nature and their themes. Number 1, socialistic principles. In Telugu ఏమంటాం మనం సామ్యవాద సూత్రాలు అని చెప్పేసి అంటాం. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. సెకండ్ వన్ గాంధీయన్ ప్రిన్సిపల్స్. థర్డ్ వన్ వచ్చేసి లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. Coming to the first one, socialistic principles. The ideology of దీని యొక్క మెయిన్ ఐడియాలిజం ఏంటంటే సోషలిజం అంటే మీకు తెలుసు సమాజంలో అందరూ సమానంగా ఉండాలనేది అనమాట. ఇక్కడ మనకి సోషలిజం సంబంధించి ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42, ఆర్టికల్ 43, ఆర్టికల్ 43A, ఆర్టికల్ 47 ఇవన్నీ కూడా మనకి దీనికి వస్తాయి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఇది ఐడియాలజీ ఆఫ్ గాంధీజీ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. గాంధీ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఇవి చెప్పబడతాయి అనమాట. ఏమేమి వస్తాయంటే ఆర్టికల్ నెంబర్ 40, ఆర్టికల్ నెంబర్ 43, ఆర్టికల్ నెంబర్ 43B, ఆర్టికల్ నెంబర్ 46, ఆర్టికల్ నెంబర్ 47, ఆర్టికల్ నెంబర్ 48 ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ అంటే ఈ 2 కేటగిరీస్ కింద రానివన్నీ కూడా వస్తాయి అనమాట. DPSPs can be classified into 3 categories as per their nature and their themes. Number 1, socialistic principles. In Telugu ఏమంటాం మనం సామ్యవాద సూత్రాలు అని చెప్పేసి అంటాం. Socialistic principles. Second one, Gandhian principles. Third one వచ్చేసి liberal intellectual principles. Coming to the first one, socialistic principles. The ideology of దీని యొక్క మెయిన్ ఐడియాలిజం ఏంటంటే సోషలిజం అంటే తెలుసు సమాజంలో అందరూ సమానంగా ఉండాలనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సోషలిజం సంబంధించి ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A, ఆర్టికల్ 41, ఆర్టికల్ 42, ఆర్టికల్ 43, ఆర్టికల్ 43A, ఆర్టికల్ 47 ఇవన్నీ కూడా మనకి దీనికి వస్తాయి. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఇది ఐడియాలజీ ఆఫ్ గాంధీజీ బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. గాంధీ సిద్ధాంతాలను ఆధారం చేసుకుని ఇవి చెప్పబడతాయి అనమాట. ఏమేమి వస్తాయంటే ఆర్టికల్ నెంబర్ 40, ఆర్టికల్ నెంబర్ 43, ఆర్టికల్ నెంబర్ 43B, ఆర్టికల్ నెంబర్ 46, ఆర్టికల్ నెంబర్ 47, ఆర్టికల్ నెంబర్ 48 ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ అంటే ఈ 2 కేటగిరీస్ కింద రానివన్నీ కూడా ఇలా వస్తాయి అనమాట. ఇది వచ్చేసి లిబరలిజం అంటే కాన్సెప్ట్ కింద ఇవి ఉంటాయి మనకి. ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, ఆర్టికల్ నెంబర్ 44 వస్తుంది, ఆర్టికల్ నెంబర్ 45 వస్తుంది, 48 వస్తుంది, 48A వస్తుంది, 49 వస్తుంది, అదే 50 వస్తుంది, 51 వస్తుంది. కాబట్టి మనం ప్రధానంగా గమనించాల్సిందంటే సో జనరల్గా యాక్చువల్గా ఈ క్లాసిఫికేషన్ అనేది కాన్స్టిట్యూషన్ లేదు. బట్ టు అండర్స్టాండ్
the theme of such directive principles, to understand the main objective, to understand the nature of the directive principles, we classified such category. కాబట్టి మనం మాత్రమే ఇలా క్లాసిఫై చేస్తున్నాం ఎందుకు వాటి యొక్క నేచర్ని అర్థం చేసుకోవడానికి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఓవరాల్ మనం గమనిస్తే అవి 3 టైప్స్ ఉన్నాయి నేచర్లో. కొన్నేమో సోషలిజం కాన్సెప్ట్స్లో ఉన్నాయి, కొన్నేమో గాంధీ లేదా ఐడియాలజీ ఆఫ్ గాంధీకి దగ్గర ఉన్నాయి, కొన్నేమో లిబరలిజంకి దగ్గర ఉన్నాయి. సోషలిజం అనేది ఐడియాలజీ ఏంటి? సోషలిజం అంటే సామ్యవాదము. అంటే అటువంటి సామ్యవాదం అంటే సమాజంలో పేద ధనిక అనే తేడాలు లేకుండా, ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా, ఏ ఒక్కరి చేతిలోనూ ఆస్తి మొత్తం ఉండకుండా, ఏ ఒక్కరి చేతిలోనూ మొత్తం ఈ ఆదాయం కానీ ఆస్తులు కానీ లేదా సంపద కానీ రిసోర్సెస్ కానీ ఒక్కరి చేతిలో ఉండకుండా అందరి చేతిలో ఈక్వల్గా ఉంటే, అందరికీ ఈక్వల్గా ఇన్కమ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటే, అందరికీ ఈక్వల్గా ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటే, అందరూ ఈక్వల్గా ఉంటే, దట్ ఈ సోషలిజం. సింపుల్ చెప్పాలంటే అందరూ సమానంగా ఉంటే అది సోషలిజం, అది సోషలిస్టిక్ స్టేట్. కాబట్టి ఏ డిపిఎస్పీ అయితే ఎటువంటి నేచర్కి దగ్గర ఉందో వాటిని మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పి అంటాం. సో మన కాన్స్టిట్యూషన్లో అటువంటివి ఏమంటే ఆర్టికల్ నెంబర్ 30 మనం తర్వాత ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుంటాం. ఆర్టికల్ 38, 39 ఫర్ ఎగ్జాంపుల్ 39 ఏముంది? 39 ఫ్రీ లీగల్ ఎయిడ్. ఫ్రీ లీగల్ అంటే ఉచిత న్యాయ సహాయం. అంటే పేదవాళ్ళు ఎవరున్నారు అటువంటి పేదవాళ్ళకి వాళ్ళు డబ్బులు పెట్టుకోలేదు కాబట్టి, డబ్బులు పెట్టి లాయర్లకి దగ్గర పోలేదు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వమే ఉచితంగా లీగల్ సర్వీస్ అందించాలని చెప్పి 39 ప్రొవైడింగ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. అంటే ఇదేంటి? పేదవాళ్ళ కోసం ఉద్దేశించింది కదా. సో ఇలాంటి సోషలిస్టిక్. కాబట్టి 38, 39, 39A, 41, 42, 43, 43A, 47 ఇవన్నీ కూడా సోషలిజం అనేటువంటి ఐడియాలజీ దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని మనం సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పి అంటాం. గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటే ఐడియాలజీ ఆఫ్ గాంధీ, గాంధీ యొక్క సిద్ధాంతాలు, గాంధీజీ యొక్క భావాలకి ఏదైతే దగ్గర ఉన్నాయో అటువంటి వాటి మనం గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని చెప్పి అంటాం. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ నెంబర్ 40 కానీ 43 అంటే 43 ఇక్కడ వచ్చింది, 43 ఇక్కడ వచ్చింది. అంటే ఒక డిపిఎస్పీకి అది కొంచెం సోషలిస్టిక్ నేచర్ కలిగి ఉంటుంది, కొంత గాంధీ నేచర్ కలిగి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే కొన్ని వాటికి అటు బోత్ గాంధీయన్ ఐడియాలజీ ఉంటుంది, సోషలిజం ఐడియాలజీ ఉంటుంది అనమాట. అలాంటి మనం రాస్తాం. కాబట్టి 40, 43, 43B, 46, 47, 48 ఆర్టికల్స్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ మనం చెప్తాం. ఇక లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అంటే ఇవి లిబరలిజంకి దగ్గర ఉంటాయి. లిబరలిజం అంటే ఉదారవాదం. అంటే ఇవి కాకుండా ఈ సోషలిజం గాంధీజం ఇవి కాకుండా జనరల్గా మన మోడర్న్ డెమోక్రటిక్ మనం కాబట్టి ఈ ఆధునిక ప్రదేశం మోడర్న్ డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ ఏవైతున్నాయో ఆ మోడర్న్ డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా లిబరలిజం కింద వస్తాయి. ఓకేనా? కాబట్టి అటువంటి మోడర్న్ డెమోక్రటిక్ లిబరలిజం కింద ఏమి వస్తాయంటే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, 45, 48, 48A, 49, 50, 51 ఇవన్నీ కూడా మనకి లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ కింద వస్తాయి. ఇప్పుడు మనం ఒక దాని గురించి డీటెయిల్గా now let us discuss in detail about each and every directive principles of state policy as per article number. ఆర్టికల్ నెంబర్ని ఆధారం చేసుకుని అంటే ఒక ఆర్టికల్ నెంబర్ ఏం చెప్తుంది దాని ప్రకారం మనం ఏమైనా అర్థం చేసుకోవాలి. ఇలాంటి అనేక అంశాలు మనం ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆర్టికల్ నెంబర్ 36. ఆర్టికల్ నెంబర్ 36 మనకి ఏం చెప్తుందంటే ఇట్ గివ్స్ ద డెఫినేషన్ టు ఏ స్టేట్. డెఫినేషన్ ఆఫ్ స్టేట్. ఇక్కడ మనకి ఇదేం చెప్తుందంటే మెయిన్గా మనకి ఆర్టికల్ నెంబర్ 12 ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ నెంబర్ 12 మనకి ఏం చెప్తుందో అదే అంశాన్ని ఆర్టికల్ నెంబర్ 36 కూడా మనకు తెలియజేస్తుంది. అంటే రాజ్యం అంటే ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఈ స్టేట్ అనే పదానికి ఎందుకు మనం ప్రయారిటీ ఇస్తున్నామంటే ఈ ఫండమెంటల్ రైట్స్ కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? గవర్నమెంట్. స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం. స్టేట్ అనేది రాష్ట్రము అని కాదు. స్టేట్ అంటే ఇక్కడ నథింగ్ బట్ రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యం మనం ఏమని పిలుస్తున్నాం? గవర్నమెంట్ అని పిలుస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అని పిలుస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ స్టేట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అందువల్ల ఆ స్టేట్కి ఒక స్టేట్ అంటే ఏంటి, స్టేట్ అనేది మనం దేని కన్సిడర్ చేయాలి, దేని కన్సిడర్ చేయకూడదు అనేటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ 2 సార్లు స్టేట్ గురించి డిఫైన్ చేయడం జరిగింది. అండర్ ఆర్టికల్ నెంబర్ 12 అండర్ ఆర్టికల్ నెంబర్ 36. కాబట్టి 36 కూడా స్టేట్ గురించి మనం చెప్తుంది. సో మనం ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పుకున్నాం. స్టేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్ అంటే మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయత్, గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఇలాంటివి. అదేవిధంగా స్టేట్ అంటే పార్లమెంట్, స్టేట్ అంటే అసెంబ్లీ, స్టేట్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇంకా స్టేట్ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టులు, ట్రిబ్యునల్స్, ఇంకా స్టేట్ అంటే పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ. అదేవిధంగా స్టేట్ అంటే ఇంకా ప్రభుత్వం చేత గుర్తించబడి ప్రభుత్వం చేత నడపబడేటువంటి ఏ సంస్థ అయినా సరే మనం దాన్ని ఏ విధంగా భావించాలి? స్టేట్స్ లాగే భావించాలి. కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అదేవిధంగా ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేవి ఎవరు ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి స్టేట్ అని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆర్టికల్ నెంబర్ 36 లో. సో సింపుల్ ఇంతకు మనం డీటెయిల్గా చెప్తున్నాం కాబట్టి మళ్ళీ నోట్. సో 36 gives the information about state. Coming to the next one, article 37. Article 37 refers to the applications of the principles contained in this part. డీటెయిల్గా మనం చెప్పాలంటే ఆర్టికల్ 37 మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ 37 మనకి ఇంకా ఏం చెప్తుందంటే క్లియర్గా మనకి ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఏదైతుందో వాటిని ఇంప్లిమెంట్ చేయమని ఏ ఒక్కరు కూడా గవర్నమెంట్ అంటే వెళ్ళి దాని కోర్టు దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేసే అధికారం లేదని చెప్పేసి మనం చెప్పవచ్చు. దే ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బై ఎనీ కోర్ట్ ఇన్ ఇండియా. దేర్ఫోర్ ద గవర్నమెంట్ కెనాట్ బి కంపెల్డ్ టు ఇంప్లిమెంట్ దెమ్. ఓకేనా? కాబట్టి ఆర్టికల్ 37 మనకి ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్స్ కానీ హై కోర్ట్స్ కానీ they are not enforced by Supreme Court and High Court and the government of India is not compelled to implement them. అది ఆర్టికల్ 37 మనకు చెప్తున్నమాట. అంటే మనకి క్లియర్ అప్లికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ దిస్ అని చెప్పేసి ఇన్ దిస్ పార్ట్ మనకి చెప్తే దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ ఏంటంటే the directive principles are fundamental in the governance of the country and it shall be the duty of the state to apply these principles in making laws. ఇంకా ఏం చెప్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. ద గవర్నమెంట్స్ are not compelled
compelled to implement them. ఇక్కడ మనం ఇది గమనించాలి. ద గవర్నమెంట్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ నాట్ కంపెల్డ్ టు ఇంప్లిమెంట్ దెమ్. అంటే ఈ యొక్క డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని మనం గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేసేటువంటి అథారిటీ మనకి లేదు అని ఇండైరెక్ట్ గా ఆర్టికల్ 37 మనకు చెప్తుంది. దట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డు నాట్ కంపెల్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. కాబట్టి ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా లోకల్ గవర్నమెంట్ కానీ లేదా ఎనీ అదర్ థింగ్ రిలేటెడ్ టు స్టేట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేయడం లేదు అని చెప్పేసి మనము కోర్టుకు వెళ్ళేటువంటి అధికారం మనకు ఆర్టికల్ 37 ఇవ్వలేదు. కాబట్టి ఆర్టికల్ 37 ప్రకారం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ జస్టిఫైయబుల్. ఆర్టికల్ 37 ప్రకారం దేని ప్రకారం అండి? ఆర్టికల్ 37 ప్రకారం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేవి నాట్ జస్టిఫైబుల్, నాట్ జస్టిసబుల్, నాట్ డిఫెండెడ్ బై ది కోర్ట్స్ అండ్ దే డు నాట్ హ్యావ్ ఎనీ జ్యుడిషియల్ ప్రొటెక్షన్. మనకి క్లియర్గా చెప్తున్నాను కదా, the governments do not compel to implement them. కాబట్టి అయితే మనకి ఏం చెప్తున్నాం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేవి? These are the fundamentals in the governance of the country and it shall be the duty of the state to apply these in the making of laws. మళ్ళీ చెప్తాను, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ ద గవర్నెన్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దెమ్ ఇన్ ద మేకింగ్ లాస్. చట్టాలు రూపొందించేటప్పుడు when the governments are making laws these directive principles have to be applied. చట్టాలు రూపొందించేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా వాళ్ళు చట్టాలు రూపొందించాలి. అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏదైతే ఇన్నర్గా ఇంటర్లింక్ అయిందో అటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుని చట్టాలు చేయాలి. కాబట్టి వీటిని పక్కన పెట్టి చట్టాలు చేయకూడదు. కాబట్టి వీటిని ఆధారంగా చేసుకొని చట్టాలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇవి ఇంప్లిమెంట్ కావడం లేదు అని చెప్పేసి మన ఎక్కడ కూడా సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళేట అధికారం మనకు లేదు. సో ఓవరాల్ నేను చెప్పేది ఒక పాయింట్, ఆర్టికల్ 37 ప్రకారం డిపిఎస్పీస్ అనేవి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు, అవి జస్టిఫైబుల్ కాదు. ఓకేనా? అవి ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోతే చేయవచ్చు. డిపిఎస్పీస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ది ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్. ఆ రాష్ట్రానికి డబ్బులు బాగా ఉంటే మంచి ప్రోగ్రామ్స్ పెట్టి మంచి వెల్ఫేర్ స్కీమ్స్ తెచ్చి మంచి ప్రాజెక్ట్స్ కట్టి మంచి చేయొచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఆర్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఆర్డర్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. సో ఇక్కడ మనకి ఆర్టికల్ 38 మనకి ఏం చెప్తున్నారు క్లియర్గా? స్టేట్ to secure a social order for the promotion of welfare of the people. For the promotion of welfare of the people. కాబట్టి ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడాలి అని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందని చెప్పేసి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం అంటే ప్రజా సంక్షేమం ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి చెప్తుంది. సో దీని ప్రకారం దేని ప్రమోట్ చేస్తుంది? టు ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ ఏ సోషల్ ఆర్డర్ పర్మిటెడ్ బై జస్టిస్. ఎలాంటి జస్టిస్ అంటే మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, మీకు చెప్పాను. సోషల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అందిస్తూ వెల్ఫేర్ స్టేట్ మనం క్రియేట్ చేయాలి. అండ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎకనామిక్ స్టేటస్, ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. ఆర్టికల్ 38 మనకి క్లియర్ కట్ ఏం చెప్తుందంటే ద స్టేట్ టు సెక్యూర్ ఏ సోషల్ ఆర్డర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ by providing social and political and economic justice and to minimize the inequalities in economic status and providing equal opportunities. ఇక్కడ మనకి క్లియర్గా చెప్పారండి, ఫండమెంటల్ రైట్స్ లో ఎకనామిక్ జస్టిస్ గురించి మనకి ఎకనామిక్ స్ట్రెంథనింగ్ గురించి లేదు, కానీ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఎకనామిక్ జస్టిస్ గురించి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక న్యాయం అనేది అందించాలి అనేది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆర్టికల్ 38 ప్రకారం ప్రభుత్వాల యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రజలందరికీ ఒక జస్టిస్ అందించడం. ఆ జస్టిస్ ఏంటంటే పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ అందించడం. అలా అందించడమే కాకుండా టు మినిమైజ్ ది ఇన్ఈక్వాలిటీస్, ఏవైతే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయో అటువంటి ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానత అంతరాలు పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఇంకా ఏం చేయాలి? అండ్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్. అదేవిధంగా అంతరాలు తగ్గడానికి అందరూ ఈక్వల్గా ఎకనామిక్ జస్టిస్ పొందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, కావాల్సినటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా ప్రభుత్వాలు ఇవ్వాలని మనకు చెప్తుంది. కాబట్టి అట్లా ఎలాంటి ఫాలోడ్ బై ది స్టేట్, సర్టైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ టు బి ఫాలోడ్ బై ద స్టేట్. అంటే ఒక పాలసీని మనం తయారు చేసినప్పుడు ఒక పాలసీని ఒక విధానం. రీసెంట్గా మనకి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 మనకి వచ్చింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం తీసుకొచ్చేటప్పుడు చాలా అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేవి తీసుకొచ్చాం. అంటే మనం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే మన ఇండియాలో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా ఒక పాలసీ తీసుకొచ్చినా లేదా ఒక చట్టాన్ని రూపొందించినా లేదా ఒక ఆర్డర్ తీసుకొచ్చినా ఒక ఆర్డినెన్స్ పెట్టినా ఏది చేసినా అది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనుగుణంగానే చేస్తారు. ఇండైరెక్ట్ గాను ద థీమ్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం గవర్నమెంట్ అనేది ఒక పాలసీ చేసినప్పుడు ఎలాంటి ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవ్వాలి అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆర్టికల్ 39 కనిపిస్తుంది. ఆర్టికల్ 39 మనకి ఏం చెప్పారండి? ఒక గవర్నమెంట్ ఒక చట్టం చేసేటప్పుడు లేదా ఒక పాలసీని తయారు చేసేటప్పుడు ఎటువంటి గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటేనే గైడ్ లైన్స్ టు గవర్నమెంట్. అవి ఏంటంటే చాలా 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 ఇంపార్టెంట్, మనకి బాగా మంచిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 39A ఏంటంటే ద right to adequate means of livelihood for all citizens. 39D, the equitable distribution of material, of resources of the community for the common good. Third one, 39C, prevention of concentration of wealth and means. Prevention of concentration of wealth and means of production. 39D, very 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 important. Equal pay
for equal work for men and women. 39A, preservation of health and strength of workers and their children against forcible abuse. And 39F, opportunities for healthy development of children. చాలా ఇంపార్టెంట్ అండి ఇవి మనకి ఆర్టికల్ నెంబర్ 39 మనకి ఏం చెప్తుందంటే సర్టెన్ ప్రిన్సిపల్స్ విచ్ హావ్ టు బి ఫాలోడ్ బై ద గవర్నమెంట్ వైల్ మేకింగ్ ఏ లా. ఒక చట్టాన్ని రూపొందించినప్పుడు గవర్నమెంట్స్ అనేవి ఏం ఫాలో అవ్వాలని మనకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా మనకి 6 ఐటమ్స్ మనకి కనిపిస్తాయి. ఒకటి 39A, ద రైట్ టు అడక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్. చాలా ఇంపార్టెంట్. ఒక లైన్లో ఒక టర్మ్, టు అడక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ఆల్ సిటిజన్స్ అంటే మన దేశంలో ఉన్న పౌరులందరికీ ఏం కల్పించాలి? మనము లైవ్లీహుడ్ కల్పించాలి. లైవ్లీహుడ్ అంటే ఏంటి? జీవనోపాధి కల్పించాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బతకాలంటే ఒక ఉపాధి, ఒక ఎంప్లాయ్మెంట్ అనేది అవసరం. ఆ లైవ్లీహుడ్ అనేది లేకపోతే ఎలా బతకగలరు, ఎలా ఉండగలరు, ఎలా జీవించగలరు అనేది ప్రశ్న. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వాల యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి? ద మెయిన్ డ్యూటీ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఈస్ టు ప్రొవైడ్ లైవ్లీహుడ్. వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించడం. కాబట్టి ఒక చట్టం తీస్తున్నారంటే దానివల్ల ప్రజలకి లైవ్లీహుడ్ అనేది లభిస్తుందా లేదా అని చూడాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. MGNREGS ఇది 2005లో చట్టం చేయబడింది. 2006 నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. 2010లో MGNREGS గా మార్చారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ద ఓన్లీ స్కీమ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ employment, in terms of working days provided, in terms of remaining things. చాలా పెద్దది అన్నమాట. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వెల్ఫేర్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ విచ్ ఈస్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్ ద్వారా చట్టం ద్వారా అమలు చేయబడుతున్న అతి పెద్ద పథకం. ఏ పథకం అది? ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం అవుతుందో అది ఇది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది దిస్ ఈస్ ద లార్జెస్ట్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్కింగ్ డేస్ ప్రొవైడెడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయీస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ థింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ లింక్ టు అదర్. ఈ ప్రతి విషయంలో కూడా ప్రపంచ రికార్డు కలిగి ఉంది. ఇప్పుడు మనం MGNREGA తీసుకొచ్చారు. 2005లో దాన్ని తీసుకొచ్చారు. 2006లో దాన్ని February 2, 2006 అనంతపూర్ జిల్లాలో ఉన్న బండ్లపల్లి గ్రామం దగ్గర దాన్ని అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అంతా ప్రారంభించారు. తర్వాత 2010లో దానికి మహాత్మా గాంధీ అని పేరు పెట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్టిల్ రన్ అవుతుంది. పార్లమెంట్ ద్వారా చట్టం చేయబడింది. సరే, ఆ చట్టం చేసిన దానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రూరల్ ఏరియాస్ ఉన్న ప్రజలలో ఎవరైతే కుటుంబంలో పని చేయగలిగిన వాళ్ళు ఉంటారో, అన్స్కిల్డ్ అంటే స్కిల్డ్ కాకుండా నైపుణ్యం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 18 years నిండిన తర్వాత అటువంటి వాళ్ళందరికీ కూడా స్త్రీలకి పురుషులకి ఈక్వల్ గానే మనము ఆ పేమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈక్వల్ గానే రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. మనం చూసాం ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పినాం MGNREGS అని చెప్పేసి. ఈ MGNREGS ద్వారా ఉమెన్ కి పని దొరుకుతుంది, మెన్ కి పని దొరుకుతుంది. సో 18 years ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది. మళ్ళీ ఒక చట్టకి అంటే కాదండి, పిల్లలు ఆ వర్కర్స్ కానీ లేదా వాళ్ళ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫోర్స్ఫుల్ అబ్యూస్, ఒక బలవంతపు చాకరీ లేదా ఒక బలవంతమైనటువంటి పిల్లలకి బలవంతంగా పనులు చేయించడం, బలవంతంగా వాళ్ళ పనులు జరిగి సో ఈ విధంగా ఈక్వల్ జస్టిస్ మనకి ఏం చెప్తుందంటే టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం అందించాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం అనేది కంపల్సరీగా అందించాలి. ఆ న్యాయం అనేది ఎలా ఉండాలి? అందరికీ పొలిటికల్గా, సోషల్గా, ఎకనామికల్గా కూడా ఉండాలని చెప్పేసి మనకి చెబుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఈ యొక్క జస్టిస్కి సంబంధించి ఆ విషయాలకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టుకోలేక లాయర్కి ఇచ్చుకోలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సేవలు లేదా ఉచిత న్యాయ సలహాలు లేదా ఉచిత న్యాయ సర్వీసులు అందించేటువంటి అంశం ఏది ఉందో దాన్ని చెప్పడం జరిగిందని చెప్పి చెప్పాలి. కాబట్టి 39A మనకి ఏం చెప్తుందంటే టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పూర్ పీపుల్ అని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి రాజ్యాంగంలో ఏర్పాటు చెప్తుంది 39A. ఇట్ వాస్ యాడెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1976 బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? సింపుల్గానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 39A ఈజ్ యాడెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ 1976 బై 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏం చెప్తుంది 39A? టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్, అందరికీ సమాన న్యాయం అందించడం. అందులో భాగంగానే ఏం చేయాలి? మనము టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది పూర్ పీపుల్కి మనం జస్టిస్ అందిస్తేనే కదా ఈక్వల్ జస్టిస్ అంటాం. కాబట్టి అటువంటి పూర్ పీపుల్ ఎవరున్నారు, అటువంటి హ్యాండిక్యాప్ ఎవరున్నారు, అటువంటి ఒంటరి మహిళలు ఎవరున్నారు, అటువంటి అభాగ్యులు ఎవరున్నారు, అటువంటి వారికి మనము ఫ్రీగా లీగల్ ఎయిడ్ అందించాలి. ఉచితంగానే వారికి న్యాయ సలహాలు, న్యాయ సేవలు అందించాలి. అప్పుడే మనకి ఈక్వల్ జస్టిస్ అనేది మనకి అర్థమవుతున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి తీసుకోవడం జరిగింది. ఇక మనకి నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 40 మనకి ఏం చెప్తుంది? గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని గురించి మనకు చెప్తుంది. మరి గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది ఎప్పుడు వచ్చింది, ఏంటి వచ్చింది అనేది మనకి మామూలుగా ఒక పెద్ద చార్టర్. పంచాయతీ రాజ్ సిస్టమ్ 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్, రూరల్ పంచాయతీ రాజ్ సిస్టమ్, అర్బన్ పంచాయతీ రాజ్ సిస్టమ్, ఇదంతా మనకు పెద్ద లెసన్ అనమాట. మనం అక్కడ విపులంగా డీటెయిల్గా చెప్పుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే దాని మీనింగ్ ఏంటి, దాని సమ్మరీ ఏంటి మాత్రమే తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆర్టికల్ నెంబర్ 40 ఈజ్ ఏ గాంధీయన్ ప్రిన్సిపల్. గాంధేయవాద సిద్ధాంతం అనుగుణంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐడియాలజీ ఆఫ్ గాంధీ. అందులో మనం గాంధీయన్ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం. బట్ 39A అనేది దేనికి వస్తుంది? 39A అనేది ఇట్స్ ఏ సోషలిస్టిక్ ప్రిన్సిపల్. 39 కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్, 38 కూడా సోషలిస్టిక్ ప్రిన్సిపల్ కింద వస్తుంది. ఇప్పుడు మనం ఆర్టికల్ నెంబర్ 40 గురించి మనం మాట్లాడుకుందాం. ఆర్టికల్ నెంబర్ 40 గురించి మాట్లాడుకుంటే ఆర్టికల్ నెంబర్ 40 ఏం చెప్తుంది? ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ అనేది మనం చెప్తుంది. ఆర్టికల్ నెంబర్ 40 ఏం చెప్తుంది? ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయతీస్ ఆర్ గ్రామ పంచాయతీస్, విలేజ్ పంచాయతీస్ అనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కదా, చాలా అంటే చాలా. ఆర్టికల్ నెంబర్ 40 అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఆర్టికల్ నెంబర్ 40 మనకి ఏం చెప్తుంది? గ్రామ పంచాయతీ రాజ్ సిస్టమ్ లేదా విలేజ్ పంచాయతీలను మనం ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా వాటికి ఏం చేయాలి? టు ఎంపవర్ సచ్ విలేజ్ పంచాయతీస్ బై గివింగ్ సమ్ పవర్స్. కేవలం గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయడమే కాదు, వాటికి కొన్ని పవర్స్ ఇచ్చి మనం ఏం చేయాలి? కొంచెం మనం ఎంపవర్ చేయాలి అని చెప్పేసి మనం చెప్తుంటాము. సో కాబట్టి గాంధీజీ కలిగినటువంటి స్థానిక స్వపరిపాలన అంటే స్థానిక స్వపరిపాలన సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనల్ని పరిపాలించుకోవాలి. ఒక గ్రామం ఉందనుకోండి, ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్ మనం ఎప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ అంటాం? ఆ విలేజ్ వాళ్ళే అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి. ఆ విలేజ్ కి సంబంధించినటువంటి చట్టాలు చేసుకోవడానికి ఒక లెజిస్లేచర్ బాడీ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దాన్ని మనం సెల్ఫ్ లోకల్ గవర్నమెంట్ లేదా సెల్ఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి అంటాం. సో మన ఇండియాలో సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి చాలా ఏళ్ల క్రితమే ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? ఆర్టికల్ నెంబర్ 40 ప్రకారం Article number 40 provides the establishment of village panchayatis and to empower them by providing certain powers to form self-government. కాబట్టి సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏర్పడాలంటే విలేజ్ పంచాయతీస్ ఏర్పాటు చేసి వాటికి కొన్ని అధికారాలు ఇవ్వాలని చెప్తుంది. మరి ఇది ఫస్ట్ ఉంది కదా ఈ కాన్సెప్ట్. ఆర్టికల్ నెంబర్ 40 అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు ఉంది. మరి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది అన్నప్పుడు అది ఎందుకు ఇంప్లిమెంటేషన్ రాలేదు? 1992లో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ని పార్లమెంట్ పెట్టి అది 1992లో ఓకే అయిన తర్వాత అప్పుడు 1993 నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. అంటే అన్ని రోజులు రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? ఏదైనా ఒక డిపిఎస్పీ అనేది ఇంప్లిమెంటేషన్కి రావాలంటే డెఫినెట్లీ గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక చట్టం అనేది చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ చట్టం చేయకపోతే అవి ఇంప్లిమెంటేషన్కి రాకుండా అలాగే ఉండిపోతాయి, స్లీపింగ్ మోడ్ ఉండిపోతాయి. కాబట్టి ఏదైనా ఒక డిపిఎస్పీ అనేది ఎన్ఫోర్స్మెంట్ కావాలంటే మనం ఏం చేయాలి? పార్లమెంట్ ద్వారా ఒక చట్టం చేయాలి. చట్టం ద్వారా మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ అవుతాయి, లేదంటే స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 40 అనేది ఎలా ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందంటే in 1992 a constitutional amendment act was passed in the parliament, that is 73rd constitutional amendment act. It was came into force on April 24th 1993. Hence April 24 is observed as National Panchayat Raj Day. Why? Because the Panchayat Raj system came into force on April 24th, National Panchayat Raj Day. ఇది అంటే నేను మీకు ఎందుకు చెప్తానంటే ఒక డిపిఎస్పీ అనేది ఇంప్లిమెంటేషన్ కావాలంటే ఎన్ఫోర్స్మెంట్ కావాలంటే ఖచ్చితంగా అది చట్టం కావాలి అని. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆర్టికల్ 40 అనేది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. ఎప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చింది? 93 నుంచి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. అంతకుముందు ఇంప్లిమెంటేషన్ రాలేదు. ఏదో కొన్ని రాష్ట్రాలు ఫాలో అయినాయి, కొన్ని రాష్ట్రాలు ఫాలో కాలేదు. కానీ 1993 నుంచి ఏమైంది? అది చట్టం కావాలి. కాబట్టి దేశమంతా కూడా పంచాయతీ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడిన విషయం పెట్టుకోవాలి. కాబట్టి ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం ఏం చేసాము? రాజ్యాంగంలో అడిషనల్ గా 11th షెడ్యూల్ మనం పెట్టుకోవడం జరిగింది. ఈ 11th షెడ్యూల్ పెట్టుకుని మనం ఏం చేసాము? ఈ గ్రామ పంచాయతీ రాజ్ విలేజ్ పంచాయతీ ఏవైతున్నాయో వీటికి మనం 29 పవర్స్ ఇవ్వడం జరిగింది. ఎలా ఇవ్వగలిగాము? బై 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బై ఇన్సర్టింగ్ 11th షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దేర్ ఆర్ 29 పవర్స్ ఆర్ గివెన్ విలేజ్ పంచాయతీస్ యాజ్ వెల్ 11th షెడ్యూల్. కాబట్టి పంచాయతీకి మనం 29 పవర్స్ ఇచ్చుకుంటూ ఒక షెడ్యూల్ పెట్టుకున్నాము. కాబట్టి ఆ షెడ్యూల్ ప్రకారం 29 పవర్స్ 29 పవర్స్ మీద గ్రామ పంచాయతీ సర్వాధికారాలు ఉంటాయని మనం చెప్తాం. కాబట్టి ఏమైంది? హ్యాపీగా ఇది ఎన్ఫోర్స్మెంట్కి వచ్చిందన్నమాట. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి డిపిఎస్పీ అనేది ఎన్ఫోర్స్మెంట్ కావాలంటే ఖచ్చితంగా చట్టం చేయాలి. చట్టం చేయకపోతే అది ఇంప్లిమెంటేషన్ రాదు. ఒకవేళ వచ్చినా ఏదో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంప్లిమెంటేషన్ వస్తుంది తప్ప పూర్తిగా రాదనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ ఆర్టికల్ 41. ఆర్టికల్ 41 అనేది మనకి ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్ పని హక్కు, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. సో ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఆర్టికల్ నెంబర్ 42 మనకి ఏం చెప్తుందంటే మెయిన్గా మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే టు మేక్ ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ నెంబర్ 41 మనకి ఏం చెప్తుందంటే రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ కేసెస్. అంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా పని హక్కు ఇవ్వాలి, విద్యా హక్కు ఇవ్వాలి, లేదా టు ప్రొవైడ్ టు గెట్ పబ్లిక్ అసిస్టెన్స్ అంటే మనం ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఒక సేవ పొందే హక్కు మనకి ఇవ్వాలి అనేక అంశాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. టు సెక్యూర్ ద రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిజేబుల్మెంట్. ఇక్కడ మనకి ఎలాంటి కేసెస్ అంటే ఇన్ సర్టెన్ కేసెస్ అన్న కదా. ఆ ఇన్ సర్టెన్ కేసెస్ అంటే ఏంటంటే నెంబర్ 1 ఒకటి అన్ఎంప్లాయ్మెంట్. ఎప్పుడైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే అలాంటి సిచువేషన్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? అక్కడ ప్రజలకి రైట్ టు వర్క్ పని హక్కు కల్పించాలి. అదేవిధంగా అక్కడ ఎవరైనా సరే అనారోగ్యంతో ఉన్నారనుకుందాం, అటువంటి వారికి కూడా సిక్నెస్ అనారోగ్యంతో ఉన్న వారికి కూడా మనం కొంచెం హెల్త్ విధంగా చట్టాలు చేయాలి. అండ్ ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఓల్డ్ ఏజ్ ఉన్నారో అలాంటి వాళ్ళకి, అదేవిధంగా డిజేబుల్మెంట్ ఎవరైతే వికలాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మీరు ఒక విషయం గమనించాలి. ఫండమెంటల్ రైట్స్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం మాట్లాడుతున్నాం. ఏంటిది? ఫండమెంటల్ రైట్స్ అనేది ఎస్సీలకు సంబంధించి ఉంది, ఎస్టీలకు సంబంధించి ఉంది, బీసీలకు సంబంధించి ఉంది, మైనారిటీలకు సంబంధించి ఉంది, ఓసీలకు సంబంధించి కూడా అందులో ప్రస్తావన ఉంది. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్లో మనకి ఎవరి గురించి ప్రస్తావన ఉందండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు, ఉమెన్, చిల్డ్రన్ కూడా అన్ఎంప్లాయ్స్ గురించి కూడా ఉంది. కానీ ఎవరి గురించి లేదు ఇక్కడ? దివ్యాంగుల గురించి లేదు. డిజేబుల్డ్ పర్సన్స్ వికలాంగులు ఎవరున్నారో అటువంటి వికలాంగుల గురించి కొన్ని హక్కులు అక్కడ ఇవ్వలేదు. అంటే డైరెక్ట్గా చెప్పలేదు, ఇండైరెక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ అవుతాయి, కానీ డైరెక్ట్గా వికలాంగుల గురించి ఫండమెంటల్ రైట్స్ ప్రస్తావన లేదు. సో డిజేబుల్మెంట్, ద టర్మ్ డిజేబుల్మెంట్ ఇస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఫండమెంటల్ రైట్స్, వేరాస్ ఇట్ వాస్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ డిపిఎస్పీస్. కాబట్టి గవర్నమెంట్ అనేది ఏం చేయాలి? యాజ్ పర్ ఆర్టికల్ 41 ఇట్ ప్రొవైడ్ టు రైట్ టు వర్క్, టు రైట్ టు ఎడ్యుకేషన్, టు రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ సిక్నెస్, ఇన్ ఓల్డ్ ఏజ్, ఇన్ డిజేబుల్మెంట్. ఎప్పుడైనా సరే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అన్నప్పుడు అలాంటి అన్ఎంప్లాయ్స్ అందరికీ కూడా ఏదో ఒక పని కల్పించే విధంగా గవర్నమెంట్ ఉండాలి. రైట్ టు వర్క్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. కాబట్టి నిరుద్యోగం అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో పని కల్పించాలి. ఆర్టికల్ 41 ప్రకారం. అదేవిధంగా రైట్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు కల్పించాలి, చదువుకునేటువంటి హక్కు కల్పించాలి. అదేవిధంగా సిక్నెస్ ఎవరైనా సరే అనారోగ్యం ఉన్నప్పుడు అటువంటి అనారోగ్యం ఉన్నప్పుడు కూడా మనం ఫ్రీగా మెడికల్ సర్వీసెస్ అందించమని కూడా మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 108 అంబులెన్సెస్, 104 అంబులెన్సెస్ ఫ్రీగా కోవిడ్-19 ట్రీట్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు. దేని ప్రకారం చేస్తున్నారు? యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 41 ప్రకారం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 41. ఇప్పుడు మనం ఎంజీఎన్ఆర్ఈ చేసిన పని ఇస్తున్నారు. ఆర్టికల్ 41 అనేది అప్లికేబుల్ అవుతుంది. కోవిడ్-19 కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆర్టికల్ 41 కింద ఇంప్లిమెంటేషన్ అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఎవరికి ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం ఇక్కడ వాళ్ళని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి శ్రద్ధ? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఓల్డ్ ఏజ్కి సంబంధించి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి సంబంధించి ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పెన్షన్స్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే 2250 రూపాయలు ఇస్తున్నారు నెలకి. సో ఈ విధంగా వృద్ధాప్య పింఛన్ అనేది కూడా ఒక హక్కుగా ఆర్టికల్ 41 ప్రకారం ఉంటుందన్నమాట. అదేవిధంగా డిజేబుల్మెంట్ ఎవరైతే
డిజేబుల్ పర్సన్స్ ఉంటారు, వికలాంగులు ఉంటారు, అటువంటి వాళ్ళ యొక్క సంక్షేమం గురించి కూడా ఈవెన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా చోట్ల ఈ డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఈ రోజు మనం పెన్షన్ ఇస్తున్నారు. కాబట్టి వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు, వితంతు పెన్షన్లు, నిరుద్యోగ పెన్షన్లు ఇవన్నీ కూడా మనం ఆర్టికల్ 41 ప్రకారం మన రైట్ గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆర్టికల్ 41 ఏం చెప్తుంది? టు సెక్యూర్ ద రైట్ టు వర్క్, టు రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ టు రైట్ టు పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ సర్టన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, సిక్నెస్, ఓల్డ్ ఏజ్ అండ్ డిజేబుల్మెంట్. కాబట్టి ఆర్టికల్ 41 అంటే మనకి ఏం రావాలి? పని హక్కు రావాలి, నిరుద్యోగ వృత్తి హక్కు రావాలి, వృద్ధాప్య పెన్షన్ హక్కు రావాలి, ఫ్రీ మెడికల్ సర్వీసెస్ హక్కు రావాలి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 41 కిందకి వస్తాయి అని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఆర్టికల్ 42. ఆర్టికల్ 42 మనకి ఏం చెప్తుంది? ప్రొవిజన్స్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొవిజన్స్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమనీ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ 42 మనకి ఎలా మనం దేని అర్థం చేసుకోవాలంటే టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. అంటే మనకి ఇది కంప్లీట్గా మహిళలకు సంబంధించింది. ఆర్టికల్ నెంబర్ 42 ప్రకారం వర్కింగ్ ప్లేసెస్ అని చెప్పేసి మనం ఎక్కడైతే ఉమెన్ పనిచేస్తుంటారో అటువంటి ఉమెన్ పనిచేసే వర్కింగ్ ప్లేసెస్ దగ్గర వాళ్ళకి హ్యూమానిటీతో ఉన్నటువంటి కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అంటే వాళ్ళు ఉండడానికి ఒక రెస్ట్ హౌస్, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కామన్ ఫెసిలిటీస్, అదేవిధంగా ఈ ఉమెన్ కి సంబంధించినటువంటి ప్లేస్లలో ఎటువంటి ఫోర్స్ఫుల్ అబ్యూజ్మెంట్ లేకుండా చూడడం, అదేవిధంగా అక్కడ వర్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఆఫీస్లో పనిచేసే చోట అటువంటి వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడకుండా ప్రొటెక్షన్ చర్యలు తీసుకోవడం, వాళ్ళు ప్రత్యేకంగా మ్యాటర్నిటీ ఫెసిలిటీ కల్పించడం, ఇవన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ 42 ప్రకారం గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్తున్నాం. డీసెంట్ కేసుకి సంబంధించి సుప్రీం కోర్టు కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక లెటర్ వి విల్ డిస్కస్ అవన్నీ కూడా. సో ఇది మన ఆర్టికల్ 42 కి సంబంధించిన అంశం. ఇక ఆర్టికల్ 43 మనం చూసినట్లయితే ఆర్టికల్ 43 మనకి ఏం చెప్తుంది? ఆర్టికల్ 43 మనకి ఏం చెప్తుందంటే లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్, లివింగ్ వేజ్ అండ్ ఎట్సెట్రా ఫర్ వర్కర్స్. ఇక్కడ ఏమేమి వస్తాయి మనకి ప్రధానంగా? టు సెక్యూర్ లివింగ్ వేజ్, ఎ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ and social and cultural opportunities, and to secure their social and cultural opportunities for all workers. రైట్. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 43 ప్రకారం లివింగ్ వేజ్ అండ్ ప్రొవైడింగ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అండ్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీ టు ఆల్ వర్కర్స్ అని మనకి ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే మనకి ఏమవుతుంది? ఆర్టికల్ 43 ప్రకారం ఏం గుర్తుపెట్టుకోవాలి? సాధారణంగా మనం పనిచేసే చోట ఎవరున్నారు వర్కర్స్ ఎవరున్నారు అటువంటి వారికి సంబంధించినటువంటి మెయిన్గా లివింగ్ వేజ్, వాళ్ళకి కనీస జీవన వృత్తిని కల్పించడం, అదేవిధంగా టు ప్రొవైడ్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఒక మంచి జీవన ప్రమాణాలను మనం ఉంచాలి. అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక చోట కొంతమంది పనిచేస్తున్నారు, వర్కర్స్ పనిచేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించి కానీ గవర్నమెంట్ అథారిటీకి సంబంధించి కానీ కొన్ని చోట్ల కొంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటున్నారు. అలాంటి గవర్నమెంట్ ఏం చేయాలి? టు ప్రొవైడ్ దమ్ షెల్టర్, ఒక నివాసం ఇవ్వాలి, టు ప్రొవైడ్ దమ్ గుడ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వాలి. సో అదేవిధంగా ఇంకా డీసెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, సో మంచిగా బతకడానికి ఏవైతే అవసరం అవన్నీ ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు పోలవరం ఉందండి, పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు. మేబీ డిసెంబర్ 2021 నాటికి ఒక కొలికి రావచ్చు. అక్కడ చాలా మంది వర్కర్స్ అనేవి పనిచేస్తున్నారు, చాలా మంది. కానీ పోలవరం అనేది ఇట్స్ నేషనల్ ప్రాజెక్ట్, ఒక జాతీయ ప్రాజెక్ట్. కానీ దాన్ని ఎవరు కడుతున్నారు? యాజ్ పర్ ఏపీ రియాగ్నేషన్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఫినిష్ చేయాలి. సో ఫినిష్ చేయాలి, సరే వేరే వాళ్ళకి ఇచ్చారు, మెయిల్ అని కంపెనీ ఇచ్చారు, వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు. అక్కడ కొన్ని థౌసండ్స్ ఆఫ్ వర్కర్స్ ఆర్ బీయింగ్ వర్కింగ్. అక్కడ వర్క్ చేసిన వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి డీసెంట్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అనేది ఖచ్చితంగా కల్పించాలి. మినిమం ఫెసిలిటీస్, వాళ్ళకి మినిమం లైఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్, పార్టిసిపేషన్ ఆఫ్ ఏమని ఏం చెప్తుందంటే పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్, పార్టిసిపేషన్ ఆఫ్ workers in management of industries, Third 43B మనకి ఏం చెప్తుంది? ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇక్కడ మనం ప్రధానంగా గమనిస్తే ఆర్టికల్ 43కి అడిషనల్గా మనకి 43A 43B అనేది చెప్పడం జరిగింది అనమాట. 43A మనకి ఏం చెప్తుందంటే 43A మనకి ఏం చెప్తుంది? పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్, అంటే పరిశ్రమల యొక్క నిర్వహణలో కూడా కార్మికులకు భాగస్వామ్యం కల్పించారు. 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దించారు. తర్వాత 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ 2011లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దించారు జరిగింది. సో దీని మీనింగ్ ఏంటంటే 43A పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ పరిశ్రమ నిర్వహించడం అంటే ఒక కర్మాగారాన్ని లేదా ఒక ఫ్యాక్టరీని ఒక ఇండస్ట్రీని మెయింటైన్ చేయడం అనమాట. ఆ మెయింటెనెన్స్ లో కూడా వర్కర్స్కి భాగస్వామ్యం అనేది కల్పించాలి అని చెప్పేది 43. ఎందుకంటే ఈ వర్కర్స్ అనే వాళ్ళు ఇంకా జీవితం మొత్తం మీద కేవలం కూలీలాగా డైలీ వేజెస్ పనిచేస్తూ కేవలం ఒక బాండెడ్ లేబర్ కింద లెక్క పనిచేస్తున్నది కాదు, వాళ్ళకి ఈ ఇండస్ట్రీస్ యొక్క మేనేజ్మెంట్లో కూడా వాళ్ళకి పార్టిసిపేషన్ ఉండాలి. కేవలం ఆ యొక్క ఇండస్ట్రీలో కూలీకి పనిచేయడమే కాదు, లేదా వేతనానికి పనిచేయడమే కాకుండా దాన్ని మేనేజ్మెంట్లో కూడా ఈ యొక్క కార్మికులకు మన భాగస్వామ్యం కల్పిస్తే అప్పుడు ఆ ఈక్వల్ జస్టిస్ అనేది జరుగుతుందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్తుంది 43B ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. మనం చెప్పిన ముందే 2011లో 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి రాజ్యాంగంలో చేర్చడం జరిగిందని మనం చెప్పాం. కాబట్టి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది రైతులు కానీ, కొంతమంది మహిళలు కానీ, కొంతమంది ప్రత్యేక సామాజిక వర్గం ఒక గ్రూప్ ఏర్పడి ఆ గ్రూప్ ఏర్పడిన తర్వాత అందులో వాళ్ళ తరపున ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ బ్యాంకులో కొంత అమౌంట్ జమ చేసుకుని వాళ్ళకి ప్రత్యేకంగా బ్యాంక్ ద్వారా లబ్ధి పొందాలని చేస్తారు. కాబట్టి ఈ విధంగా కోఆపరేటివ్ సొసైటీస్ కూడా వాళ్ళు ఫామ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండస్ట్రీస్ యొక్క మేనేజ్మెంట్ కూడా ఈ వర్కర్స్ మనం పార్టిసిపేషన్ ఇవ్వాలి అని చెప్పి చెప్తుంటారు. ఇలాంటి కొత్తగా యాడ్ చేసిన ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్ అండి. 43A is added to the Indian Constitution in 1976 by 42nd Constitutional Amendment Act, whereas 43 cooperative societies is added to the Constitution in 2011 by 97th Constitutional Amendment Act అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ ఆల్ అబౌట్ 43. అండ్ 43 అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? కార్మికుడికి జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మెరుగుపరచడం, వాళ్ళ యొక్క సాంస్కృతిక సామాజిక అంశాలకి కన్సర్వేషన్ చేసేలాగా ఇవ్వడం, అదేవిధంగా మేనేజ్మెంట్ ఇన్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్లో వాళ్ళకి పార్టిసిపేషన్ ఇవ్వడం, కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకోవడం, అందులో
నెక్స్ట్ ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ దీన్ని మనం ఇంకా ఏమంటే కామన్ సివిల్ కోడ్ అని అనొచ్చు. కామన్ సివిల్ కోడ్ అని కూడా అనొచ్చు. తెలుగులో మనం దీన్ని ఏమంటాం? ఉమ్మడి పౌర స్మృతి అంటాం. స్మృతి అంటే కోడ్ అంటే ఒక చట్టం. సో ఇక్కడ ది మోస్ట్ కాంట్రవర్షియల్ DPSP in Indian Constitution. Article 44 is the most controversial DPSP in Indian Constitution. Why? Because it was not implemented yet. It was not enforced yet. ఇంతవరకు అది ఎన్ఫోర్స్మెంట్ కాలేదు, ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంతవరకు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రయత్నం కూడా సఫలం కాలేదని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మెయిన్గా అంటే ఆర్టికల్ 44 ఏం చెప్తుంది అంటే మనం ప్రధానంగా ఆర్టికల్ 44 ఈజ్ ప్రొవైడెడ్ ఏ సెక్యూరిటీ and it provides a provision to secure all citizens a uniform civil code throughout the country. Article 44 is provided a provision to secure a uniform civil code to all the citizens of India throughout India. ఇక్కడ కామన్ సివిల్ కోడ్ లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మనం తెలుసుకోవాలి. ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే తెలుగులో మనం ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి అంటాం. మన ఇండియాలో మెయిన్గా 3 రిలీజియన్స్ అనుకున్నాయి. హిందూ రిలీజియన్, ముస్లిం రిలీజియన్, క్రిస్టియన్ రిలీజియన్ చెప్పేసి మెయిన్గా ఉన్నాయి. అయితే ఈ రిలీజియన్స్కి సంబంధించి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా కొన్ని చట్టాలు ఉన్నాయి. మ్యారేజ్కి సంబంధించి కానీ, డివోర్స్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఇతర రైట్ టు ప్రాపర్టీకి సంబంధించి కానీ రకరకాల చట్టాలు రకరకాలుగా ఉన్నాయి. హిందూ మతానికి వేరే ఉన్నాయి చట్టాలు, ఇస్లాం మతానికి వేరే ఉన్నాయి చట్టాలు, క్రిస్టియన్ మతానికి కూడా వేరే చట్టాలు ఉన్నాయి. అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ సిటిజన్స్, అందరూ భారతీయులు, ఆల్ ఆర్ ఇండియన్స్ అయినప్పటికీ కూడా ఈ మ్యారేజ్ అనే విషయంలో కానీ, డివోర్స్ అనే విషయంలో కానీ, ఇంకా ఇతర విషయంలో కానీ అందరికీ కామన్గా ఒక చట్టం అనేది లేదు. మెయిన్గా మనకి మ్యారేజ్ తీసుకున్నాం అనుకోండి, మ్యారేజ్ విషయంలోనే ఈ హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి కామన్గా ఒక చట్టం లేదు. మిగతా విషయాలు చట్టాలు ఉన్నాయి, నేరం చేస్తే ఒక శిక్షలు పడతాయి. కానీ ఈ మ్యారేజ్ విషయంలో కానీ, డివోర్స్ విషయంలో కానీ కామన్గా ఒక చట్టం అనేది లేదు. అంటే ఈ రెండే కాదు, మిగతా ఏ విషయం తీసుకున్నాను. కాబట్టి ఈ మ్యారేజ్ విషయంలో కానీ, డివోర్స్ విషయంలో కానీ, వాటికి రిలేటెడ్ ఇతర ఫ్యామిలీ అఫైర్స్లో కానీ ఈ మతాల వాళ్ళందరికీ వేరువేరుగా ఇండివిజువల్గా చట్టాలు ఉన్నాయి కానీ కామన్గా ఒక చట్టం లేదు. అలా కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ కాబట్టి, అందరూ ఇండియన్స్ కాబట్టి అలాంటి అందరికీ ఒకే రకమైన చట్టం ఉండాలి అని చెప్పేదే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. కానీ ఇంతవరకు అది మన ఇండియాకి ఎన్ఫోర్స్మెంట్కి రాలేదు. హిందువులకు వచ్చేసి హిందూ వివాహ చట్టం 1955 ఉంది. అదేవిధంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 కూడా ఉంది. హిందూ వారసత్వ చట్టం 1956 ఉంది. ఆ తర్వాత డివోర్స్కి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. అంటే మ్యారేజ్కి సంబంధించి కానీ, డివోర్స్కి సంబంధించి కానీ, ప్రాపర్టీకి సంబంధించి కానీ చట్టాలు చేయబడినటువంటి మతం ఏదంటే హిందూ మతం ఒక్కటే. మిగతా మతాలకి పార్లమెంట్ చట్టాలు చేయలేదు. క్రిస్టియన్స్ అనుకోండి, క్రిస్టియన్స్ ఎలా మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా డివోర్స్ చేసుకోవాలి, ఆ డివోర్స్ చేసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా భరణం అనేది ఇస్తారు, ఇలాంటి అంశాలకు సంబంధించి పార్లమెంట్ చట్టం ఇంతవరకు చేయలేదు. ముస్లింస్కి సంబంధించి కూడా ఇంతవరకు అటువంటి చట్టం లేదు. కేవలం ఒక చట్టం ఉంది మ్యారేజ్ డివోర్స్కి సంబంధించి, అంటే అది హిందువులకు సంబంధించి మాత్రమే. హిందూ వివాహ చట్టం 1955 మాత్రమే ఉంది. తర్వాత దాన్ని కూడా అమెండ్ చేశారు. కానీ ఆర్టికల్ 44 అలా చెప్పదు కదా. ఆర్టికల్ 44 మనకేం చెప్తుంది? అందరికీ వేరే మతాలకు వేరే చట్టం కాదండి, అన్ని మతాల వరకు ఒకే చట్టం ఉండాలని చెప్తుంది. కానీ ఇంతవరకు అది ఎన్ఫోర్స్మెంట్ రాలేదు. బట్ గోవా మాత్రమే ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టింది. గోవా మాత్రమే. గోవాలో అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల మతాల వాళ్ళకి ఒకే రకమైన చట్టాలు ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. గోవా తప్ప మిగతా ఏ స్టేట్లో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది. ఓకేనా? మన హిందూ మతం ప్రకారం మనం డివోర్స్ తీసుకుంటే ఏం చేయాలి? కోర్టుకి వెళ్తాం, కోర్టులో డైవర్స్ పిటిషన్ మనం దరఖాస్తు చేస్తాం, ఆటోమేటిక్గా వాళ్ళు మనకి కారణం తెలుసుకొని ఇద్దరికి సమానమైన డివోర్స్ ఇస్తారు. కానీ ముస్లిం మతంలో డివోర్స్ అనేది ఎట్లా ఇస్తారు? వాళ్ళు ట్రిపుల్ తలాక్ ద్వారా డివోర్స్ తీసుకుంటారు. అంటే ఒక భర్త తన భార్యకు 3 సార్లు తలాక్ 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 అనే పదం చెప్పడం ద్వారా డివోర్స్ ఇచ్చినట్లు అవుతుంది. కానీ ఇది ఎలా కాన్స్టిట్యూషన్ అవుతుంది? ఇది అన్కాన్స్టిట్యూషనల్ కదా. ఎందుకంటే హిందువులకు ఒక చట్టం ఉంది, చట్టబద్ధంగా వాళ్ళు డివోర్స్ తీసుకోవచ్చు. కానీ ముస్లిమ్స్ అలా లేదు కదా. ఆ ట్రిపుల్ తలాక్ అనేది ఒక అన్కాన్స్టిట్యూషనల్, అన్లాఫుల్, ఇట్ ఇస్ క్రూయల్ అనమాట. అలా ఉండకూడదు కదా. కాబట్టి హిందువులు ఎలా ఉంది, ముస్లిమ్స్ ఎలా చట్టం ఉంటే, క్రిస్టియన్స్ ఒక చట్టం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి రాజ్యాంగం పెట్టారు. కానీ అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాదు. బట్ గోవాలో మాత్రమే ఇది ఇంప్లిమెంటేషన్ ఉంది. కాబట్టి ట్రిపుల్ తలాక్ ఒక ఆర్డినెన్స్ ద్వారా అయితే రద్దు చేశారు. మరి చూద్దాం ఆర్టికల్ 44కి సంబంధించి కామన్ సివిల్ కోడ్ తెస్తారా తేడా అనేది మనం వెయిట్ చేయాలి. కాకపోతే దీనికి పెద్ద అవరోధాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయా మతస్థులు పెద్దలు ఎవరున్నారు, మా సంప్రదాయాలు ఎలా ఉన్నాయి, మా ట్రెడిషన్స్ ఇలా ఉన్నాయి, మా మత గ్రంథాలు ఏదైనా చెప్తున్నాయని చెప్పేసి ఏదో అడుగులు వేస్తూనే ఉన్నారు. సో కాబట్టి దీంట్లో ఇప్పట్లో ఎన్ఫోర్స్మెంట్ రాలేకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 45. ఆర్టికల్ నెంబర్ 45 మనకేం చెప్తుంది? ప్రొవిజన్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్. ప్రొవిజన్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. ఇక్కడ చిన్న చేంజ్ అనేది ఇక్కడ మనకు గమనించాలి. ఇంతకుముందు ఆర్టికల్ 45 మనకి ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేది. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది ఒక హక్కులాగా ఉండాలని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, డిపిఎస్పీలో ఒక ప్రొవిజన్ ఉంటే ఆ ప్రొవిజన్ అనేది మేబీ ఇంప్లిమెంట్ కావచ్చు, ఇంప్లిమెంట్ కాలేకపోవచ్చు. కానీ అది ఫండమెంటల్ రైట్లో ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కాబట్టి 2002కు ముందు ఈ ఆర్టికల్ నెంబర్ 45 ఏముండేది? రైట్ టు ఎడ్యుకేషన్ ఉండేది. కానీ 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారంటే ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఆర్టికల్ 45 తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఫండమెంటల్ రైట్స్లో పెట్టారు. ఆర్టికల్ 21A కింద పెట్టారు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నుంచి ఆర్టికల్ 45 తీసుకెళ్ళి ఆర్టికల్ 21A కింద పెట్టారు. అంటే ఇప్పుడు ఏమైంది? రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అయింది. ఫండమెంటల్ రైట్ అయింది కాబట్టి, రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అయింది కాబట్టి దానికోసం ఏం చేసింది గవర్నమెంట్? 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. అది ఇప్పుడు ఇంప్లిమెంట్ కావచ్చు, ఇంప్లిమెంట్ కాలేకపోవచ్చు. మనం ఆర్టికల్ 40 చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years. ఇక్కడ చిన్న చేంజ్ అనేది మనకు గమనించాలి. ఇంతకుముందు ఆర్టికల్ 45 మనకి ఏం చెప్తుందంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేది. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది ఒక హక్కులాగా ఉండాలని చెప్పేసి. కానీ ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, డిపిఎస్పీలో ఒక ప్రొవిజన్ ఉంటే ఆ ప్రొవిజన్ అనేది మేబీ ఇంప్లిమెంట్ కావచ్చు, ఇంప్లిమెంట్ కాలేకపోవచ్చు. కానీ అది ఫండమెంటల్ రైట్లో ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. కాబట్టి 2002కు ముందు
2002కు ముందు ఈ ఆర్టికల్ నెంబర్ 45 ఏముండేది, రైట్ టు ఎడ్యుకేషన్ ఉండేది. కానీ 2002లో 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారంటే ఆ రైట్ టు ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రైట్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఆర్టికల్ 45 నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, ఫండమెంటల్ రైట్స్ పెట్టారు. ఆర్టికల్ 21A కింద పెట్టారు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ నుంచి ఆర్టికల్ 45 నుంచి తీసుకెళ్ళి ఆర్టికల్ 21A కింద పెట్టారు. అంటే ఇప్పుడు ఏమైంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్ అయింది. ఫండమెంటల్ రైట్ అయింది కాబట్టి రైట్ టు ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ అయింది కాబట్టి దానికోసం ఏం చేసింది గవర్నమెంట్ 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. అది ఇప్పుడు కంపల్సరీగా ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ అది డిపిఎస్పీలో ఉంటే అది ఇంప్లిమెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎన్ఫోర్స్ అవ్వచ్చు, కావచ్చు. కానీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ కాబట్టి అది కంపల్సరీగా ఎన్ఫోర్స్ అవ్వాలి. కాబట్టి ఆ రైట్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు 45 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి 2002లో 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్టికల్ 21A కింద రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టారు. దాని ప్రకారం 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ ఒక కంపల్సరీ అయిపోయింది అన్నమాట. తర్వాత మరి రైట్ టు ఎడ్యుకేషన్ ఇక్కడ తీసేసారు. మళ్ళీ ఏం పెట్టారంటే కొత్తగా ఇది పెట్టారు. ఏమిటి, ప్రొవిజన్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బిలో 6 years. 6 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు అవుతున్నారు అటువంటి వారికి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అంటే వారి యొక్క బాల్య సంరక్షణ కోసం ఏదైనా ప్రభుత్వాలు కార్యక్రమాలు చేయాలని చెప్తున్నారు. ఇంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ లేదు, కానీ ఇప్పుడు ఇలా ఏమని, ప్రొవిజన్స్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బిలో 6 years. కాబట్టి 6 years లోపు ఉన్నటువంటి పిల్లల కోసం ప్రభుత్వం ఏం చేయాలి, చైల్డ్హుడ్ కేర్ సెంటర్స్ పెట్టాలి. అవి మనం ఏమంటాం, అంగన్వాడీ సెంటర్స్ అంటాం. అటువంటి అంగన్వాడీ సెంటర్స్ పెట్టేసి వాటి ద్వారా వాళ్ళకి మంచి ఫుడ్ అందించి వాళ్ళకి మంచి హెల్తీగా ఉండేలాగా, అదేవిధంగా వాళ్ళకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించేలాగా గవర్నమెంట్ చూడాలి అని చెప్పేసి ఆర్టికల్ 45 ఇప్పుడు 2002 తర్వాత అంతకు రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. సో ఈ విధంగా మార్పు మీరు గమనించాలి. అది ఆర్టికల్ 45కి సంబంధించినటువంటి అంశము. ఇక ఆర్టికల్ 46 మనం గమనిస్తే ఆర్టికల్ 46 మనకి ఏం చెప్తుంది, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ SCs, STs అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. ఇక్కడ మనకి 46 అనేది మనకి ఏం చెప్తుందంటే 46 అనేది ఎవరైతే సొసైటీలో డిప్రెస్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారో అటువంటి వారి యొక్క విద్యాభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్తుంది. సో ఏం చెప్తుందండి, ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సమాజంలో బలహీన వర్గాల వారు వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వీకర్ సెక్షన్స్ అయినటువంటి SCలు, STలు ఇంకా ఇతర అదర్ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారి యొక్క ఎడ్యుకేషనల్ విద్యాపరమైనటువంటివి అండ్ ఎకనామిక్ ఆర్థికపరమైనటువంటి బలోపేతం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి చెప్తుంటాము. కాబట్టి ఈ రోజు మనం రిజర్వేషన్స్ అనేవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆర్టికల్ 46 అనేది మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చెప్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఆర్టికల్ 46 ప్రకారం బలహీన వర్గాల వారి విద్యాభివృద్ధికి, బలహీన వర్గాల వారి యొక్క ఆర్థిక పురోగతికి ప్రభుత్వాలు కృషి చేయాలి. సో గవర్నమెంట్స్ have given clear-cut directives to promote the educational and economic interests of SCs, STs and other weaker sections of society. అది ఆర్టికల్ నెంబర్ 46 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం ఆర్టికల్ 47 గురించి మనం మాట్లాడుకుంటే ఆర్టికల్ 47 మనకి ఏం చెప్తుంది, ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ ఇక్కడ, ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. సో ఆర్టికల్ నెంబర్ 47 మనకి ఏం చెప్తుందంటే గవర్నమెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టు రైజ్ ది లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, ప్రజల యొక్క పోషణ శక్తిని పెంచాలి, అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచాలి, అండ్ పర్పస్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, అది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. సో ఈ విధంగా గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ప్రజా ఆరోగ్య పబ్లిక్ హెల్త్ని కాపాడేలాగా, లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ పెంచాలి, అంటే మంచి పోషక పదార్థాలు లభించేలాగా, అదేవిధంగా ఏం చేయాలి, ద స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం పనిచేయాలి. అంటే దీని అర్థం ఏంటి, స్మోకింగ్, డ్రింకింగ్, టేకింగ్ డ్రగ్స్ ఇలాంటి వాటిని ప్రభుత్వం ఏం చేయాలంటే కంప్లీట్గా ప్రొహిబిట్ చేయాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి, అవి మనిషి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని దెబ్బతీస్తాయి, హెల్త్ని దెబ్బతీస్తాయి, ప్రజల యొక్క ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. కాబట్టి అటువంటి వాటిని ప్రభుత్వం ప్రొహిబిట్ చేయాలి. ప్రొహిబిట్ చేసి ప్రజలకి మంచి హెల్తీ, మంచి ఆరోగ్యం, మంచి లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్, అదేవిధంగా మంచిగా వాళ్ళకి న్యూట్రిషన్ అందించాలి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి మనకి ఆర్టికల్ 47 చెబుతుంది. ఆర్టికల్ 47 ప్రకారం ఈ డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, ప్రొడక్షన్ ఆఫ్ సిగరెట్స్, సప్లై సిగరెట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వాలు చేయకూడదు అని చెప్తుంది. కానీ ఇది ఇంప్లిమెంటేషన్లో ఉందంటే లేదు. ఆర్టికల్ 47 అనేది ఒక విధంగా చిన్నపిల్లల కోసం, అదే స్కూల్ పిల్లల కోసం మిడ్ డే మీల్స్ పెట్టడము, డైలీ ఎగ్ ఇవ్వడము, ఇలా పాలు ఇవ్వడం ఇలాంటి చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ మహిళలు అవుతున్నారు అటువంటి వాళ్ళ కోసం. కానీ యాక్చువల్గా మిగతా వాళ్ళ గురించి పట్టుకోలేదు. ఈ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ ఇవి ఎప్పుడైతే సొసైటీ నుంచి బయటకు పోతాయో అప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది బాగుపడుతుంది. కానీ ప్రభుత్వం ఆ విధంగా పని చేయడం లేదు. ఎందుకంటే ఈ డ్రింకింగ్, స్మోకింగ్ అనేది మెయిన్ ఎకనామిక్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 48 మనకి ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఆర్టికల్ 48 మనకి ఏం చెప్తుందంటే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడము, పశుపోషణ, యానిమల్ హస్బెండరీ. సో ఇప్పుడు పశుపోషణ ఎంకరేజ్ చేయడం కూడా ఆర్టికల్ 48 మనకి చెబుతుంది అన్నమాట. దీంతో పాటు ఆర్టికల్ 48 మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ మెయిన్ ఎకనామిక్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్స్. కాబట్టి పబ్లిక్ హెల్త్ అనేది బాగుపడుతుంది. కానీ ప్రభుత్వం ఆ విధంగా పని చేయడం లేదు. ఎందుకంటే ఈ డ్రింకింగ్, స్మోకింగ్ అనేది మెయిన్ ఎకనామిక్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ గవర్నమెంట్స్. కాబట్టి ఆర్టికల్ నెంబర్ 48 మనకి ఏం చెప్తుందంటే ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ. ఆర్టికల్ 48 మనకి ఏం చెప్తుందంటే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడము, పశుపోషణ, యానిమల్ హస్బెండరీ. సో ఇప్పుడు పశుపోషణ ఎంకరేజ్ చేయడం కూడా ఆర్టికల్ 48 మనకి చెబుతుంది అన్నమాట. దీంతో పాటు ఆర్టికల్ 48 మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ప్రొటెక్టింగ్ అండ్ కన్జర్వేటింగ్ ద నేచర్, ఎన్విరాన్మెంట్, వాట్ ఇట్ కుడ్ బి. కాబట్టి 48 మనకి చాలా ఇంపార్టెంట్. 48 మనకి ఏం చెప్తుంది, 48 మనకి ఏం చెప్తుందంటే మన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ యొక్క ఫారెస్ట్ని, ఈ యొక్క సరౌండింగ్స్ని, ఈ యొక్క అట్మాస్ఫియర్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ బాధ్యత మనది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నేచర్ అనేది మనం పాడవకుండా ఉండాలంటే అందుకోసం మనం క్లియర్ కట్ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవైపు ఆర్టికల్ 48 ప్రకారం మనం అగ్రికల్చర్ని, యానిమల్ హస్బెండరీని ఎంకరేజ్ చేయడం, ఎంపోజ్ చేయడమే కాకుండా 48A ప్రకారం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుకోవాలని చెప్పేసి మనకు చెబుతుంది. ఈ 48A అనేది కాన్స్టిట్యూషన్ ఎప్పుడు చేశారంటే 1976లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 48A అని చెప్పేసి. తర్వాత 49 ఆర్టికల్ 49 మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్
ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్టికల్ 48 చెబుతుంది అన్నమాట. దీంతో పాటు ఆర్టికల్ 48 ఏ మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డింగ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ప్రొటెక్టింగ్ అండ్ కన్జర్వేటింగ్ ద నేచర్ ఎన్విరాన్మెంట్ వాట్ ఇట్ కుడ్ బి. కాబట్టి 48 ఏ మనకి చాలా ఇంపార్టెంట్. 48 ఏ మనకి ఏం చెప్తుంది, 48 ఏ మనకి ఏం చెప్తుందంటే మన ఎన్విరాన్మెంట్ ఏది ఉందో ఈ ఎన్విరాన్మెంట్ని, ఈ యొక్క ఫారెస్ట్ని, ఈ యొక్క సరౌండింగ్స్ని, ఈ యొక్క అట్మాస్ఫియర్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఈ బాధ్యత మనది కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నేచర్ అనేది మనం పాడవకుండా ఉండాలంటే అందుకోసం మనం క్లియర్ కట్ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవైపు ఆర్టికల్ 48 ప్రకారం మనం అగ్రికల్చర్ని, యానిమల్ హస్బెండరీని ఎంకరేజ్ చేయడం, ఎంపోజ్ చేయడమే కాకుండా 48 ఏ ప్రకారం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మనం కాపాడుకోవాలి, ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడుకోవాలని చెప్పేసి మనకు చెబుతుంది. ఈ 48 ఏ అనేది కాన్స్టిట్యూషన్ ఎప్పుడు యాడ్ చేశారంటే 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 48 ఏ అని చెప్పేసి. తర్వాత 49 ఆర్టికల్ 49 మనకి ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్, ప్రొటెక్షన్ ఆఫ్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగిందంటే అండ్ ప్లేసెస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, ఇక్కడ మనకి ఆర్టికల్ 49 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి మాన్యుమెంట్స్ ఏవైతే అంటే పూర్వకాలంలో రాజు కట్టినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎలా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయి, జాతీయ ప్రాధాన్యతమైనటువంటి మాన్యుమెంట్స్, నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి ప్లేసెస్, నేషనల్ ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి కళాఖండాలను, అటువంటి కట్టడాలను, అటువంటి ప్రదేశాలను కన్సర్వ్ చేసిన బాధ్యత ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఆర్టికల్ నెంబర్ 50 మనకి ఏం చెప్తుందంటే సెపరేషన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇది ఇంపార్టెంట్ అంటే చాలా సెపరేషన్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ లేదా సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. అంటే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ మనం సెపరేట్ చేయాలి. జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, ఎగ్జిక్యూటివ్ అంటే మనకి గవర్నమెంట్. కాబట్టి ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీ మనం సెపరేట్ చేయాలి. ఎందుకు సెపరేట్ చేయాలి? ఎగ్జిక్యూటివ్ యొక్క ఇంపాక్ట్, ఇంటర్ఫిరెన్స్ అనేది జ్యుడిషియరీలో ఉండకూడదు. జ్యుడిషియరీ అనేది ఇండివిజువల్గా పనిచేయాలి. జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా పనిచేయాలి. జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా తీర్పు జడ్జ్మెంట్స్ ఇవ్వాలంటే దాని మీద ఎవరి యొక్క ఇంటర్ఫిరెన్స్ రాదు, దాని మీద ఎవరి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ అనేది ఉండకూడదు. కాబట్టి ఆర్టికల్ 50 ప్రకారం కోర్ట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ నుంచి సెపరేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇంప్లిమెంటేషన్ కూడా మన ఇండియాలో కోర్టు అన్ని కూడా ఎగ్జిక్యూటివ్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉంటాయి. వాటికి వీటికి సంబంధం లేదు. కోర్టులాగా పనిచేస్తాయి, ఎగ్జిక్యూషన్ మాత్రం ఎగ్జిక్యూషన్ పని చేస్తుంటారు. కాబట్టి కార్యనిర్వాహక శాఖ నుంచి ఈ న్యాయ శాఖను వేరు చేయాలని చెప్పి ఆర్టికల్ 50 మనం చెప్తుంది. ఇక ఆర్టికల్ నెంబర్ 51 లాస్ట్ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. చివరిది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడం. దీని అర్థం ఏంటి? మనము ఇతర దేశాలతో మంచి రిలేషన్స్ పెట్టుకోవడం, ఇతర దేశాలతో మంచి రిలేషన్స్ పెట్టుకోవడం కాకుండా మనం ఎటువంటి వార్ అట్మాస్ఫియర్ ఇలాంటి లేకుండా చూసుకొని మనం ఏం చేయాలి, అంతర్జాతీయంగా కూడా ఇంటర్నేషనల్ పీస్ మనం ప్రమోట్ చేయాలి. సెక్యూరిటీ అదే ఇంటర్నేషనల్ కూడా మనం ఒక భద్రతాపరమైనటువంటి అంశాలు మనం తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది అన్నమాట. కాబట్టి ఆర్టికల్ 51 మన దేశాన్ని ఇతర దేశాలతో ఏ విధంగా మెలగాలి, ఇతర దేశాలతో ఏ విధంగా ఫ్రెండ్లీ రిలేషన్స్ పెట్టుకోవాలి, ఇతర దేశాలతో డిస్ప్యూట్స్ అనేవి ఏ విధంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మనం సాల్వ్ చేసుకోవాలి, ఏ విధమైనటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం పెట్టుకోవాలి, మన ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉండాలి, ఇలాంటి అనేక అంశాలు మనకి ఇక్కడ ఆర్టికల్ 51 మనకు చెప్తుంది. ఓకే, సో వీటిలో మనకి ఆర్టికల్ 50 మనకి చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 44 మనకి చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా ఆర్టికల్ 42, 46 ఇంపార్టెంట్, 39 ఏ ఇంపార్టెంట్, 39 డి కూడా మనకి ఇంపార్టెంట్ మనం పెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఆ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒకసారి బోర్డు మీద ప్రెజెంట్ చేస్తాను, మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఆల్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రీవియస్ క్వశ్చన్ కనుక మనం గమనిస్తే మనకి ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్స్ అనేవి వాటి ఇంపార్టెన్స్ బట్టి మనం అడుగుతారు అనమాట. అవి ఏంటివి అనేది మనం ఒకసారి చూస్తే 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేసినటువంటివి ఏంటో చూద్దాం. 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేసినటువంటి అంశాలు మనం చూద్దాం. వీటిలో ముఖ్యంగా మనం ఇప్పుడు 39A, అక్కడ 39F, 39A, అట్లా 39A, 43A, 48A ఇవి మనకి మెయిన్గా 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేసినటువంటి అంశాలు. 39F, 39A, 43A, 48A. సో మనకి 39A ఏం చెప్తుంది? మనం చెప్తాం 39 వచ్చేసి ఆర్టికల్ 39 ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు గవర్నమెంట్స్ ఏవి ఫాలో అవ్వాలి, ఆ ఫాలో అవ్వాల్సిన గైడ్లైన్స్ మన 39 ఇచ్చారు. ఆ 39F మనకి ఏం చెప్తుంది అన్నమాట? ఆపర్చునిటీస్ ఆఫ్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి పిల్లలు ఎవరుతున్నారో అటువంటి పిల్లలు, ఆ పిల్లల యొక్క మంచి ఆరోగ్యం, ఆ పిల్లల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 39F మనకి ఏం చెప్తుందండి? ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల యొక్క హెల్తీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రభుత్వాలు ఈ యొక్క గైడ్లైన్స్ ఫాలో అవ్వాలని చెప్తారు అనమాట. ఇక 39A ఏం చెప్తుంది? మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. 43 ఏం చెప్తుంది? పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ. ఇక 48A మనకి ఏం చెప్తుంది? కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ, కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఈ 4 ఐటమ్స్ మనకి ఎప్పుడు చేర్చారు? 1976 లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చారు. ఇక 1978 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దీని ద్వారా ఏం చేర్చారు? 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, దీని ద్వారా ఏం చేర్చారని మనం ఒకసారి గమనిస్తే దీని ద్వారా చేర్చిన అంశం 38(2), సెకండ్ క్లాస్ ఆఫ్ 38(2). అంటే దీనికోసం ఏం చేయాలి? గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే to minimize the inequalities of people on the basis of social, economic and other things. కాబట్టి ఆర్టికల్ 32 ప్రకారం the states have to follow to minimize the inequalities of people in the society అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే 2002 అంటే ఇన్ కంటిన్యూషన్లో 2002
86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీని ద్వారా మాడిఫైడ్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఏం మాడిఫై చేశారు? మాడిఫైడ్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 45. నేను చెప్పాను ఇంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ ఉండేది, కానీ తర్వాత ఫండమెంటల్ చేశారు. ఇప్పుడేమో 45 ఏం చేశారు? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 6 years చేయాలని చెప్పి అవి చేర్చడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటి? 2010 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీని ద్వారా మనకి ఏం చేశారు? కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ ఇన్కంటిన్యూషన్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 32 ప్రకారం ద స్టేట్స్ హ్యావ్ టు ఫాలో టు మినిమైజ్ ది ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే 2002 ఇన్కంటిన్యూషన్ లో 2002 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీని ద్వారా మాడిఫైడ్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఏం మాడిఫై చేశారు? మాడిఫైడ్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 45. నేను చెప్పాను ఇంతకుముందు రైట్ టు ఎడ్యుకేషన్ ఉండేది, కానీ తర్వాత ఫండమెంటల్ చేశారు. ఇప్పుడేమో 45 ఏం చేశారు? ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ 6 years చేయాలని చెప్పి అవి చేర్చడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ ఏంటి? 2010 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీని ద్వారా మనకి ఏం చేశారు? కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ నెంబర్ 43B చేర్చారు. 43B మనకి ఏం చెప్తుంది? కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనకు చెప్తుంది. కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనకు చెప్తుంది. ఇవన్నమాట DPSPకి సంబంధించి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించి రాజ్యాంగం కొత్తగా చేశారు. 39F, 39A, 43A, 48A ఈ 4 వచ్చేసి 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. 39F ఏం చెప్తుంది? ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అని చెప్తుంది. 39A ఏం చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. 43A ఏం చెప్తుంది? పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్తుంది. 48A ఏం చెప్తుంది? కన్సర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తుంది. 32 ఇది వచ్చేసి 1978 లో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఇదేం చేస్తారు? టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ between people, inequalities in society. లేదు కానీ మాట్లాడండి స్మార్ట్స్. ఇక ఆర్టికల్ 39D మనకి ఇంపార్టెంట్, ఈక్వల్ పే టు ద ఈక్వల్ వర్క్. ఆర్టికల్ 39F మనకి ఇంపార్టెంట్, 39A ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 40 ఇంపార్టెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రామ పంచాయతీస్. తర్వాత ఆర్టికల్ నెంబర్ 44 ఇంపార్టెంట్, యూనిఫామ్ సివిల్ కోడ్. ఆర్టికల్ నెంబర్ 46 ఇంపార్టెంట్, స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ ఫర్ ది వీకర్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఇక ఆర్టికల్ నెంబర్ 48A ఇంపార్టెంట్, కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఆర్టికల్ నెంబర్ 50 వెరీ ఇంపార్టెంట్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఈ ఆర్టికల్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జామ్ Next, what is the main criticism on directive principles of state policy? Ikkada, when comparing to the fundamental rights and directive principles of state policy, there is a lot of criticism on directive principles, especially because why directive principles are mostly criticized? Because it has some reasons. What is the main reason to criticize the concept of the directive principles is directive principles of state policy has no legal force. Criticism, now topic is criticism of directive principles of state policy. Criticism of directive principles ఏంటంటే ఇక్కడ ఒకటి నెంబర్ 1 నో లీగల్ ఫోర్స్. ఎందుకు మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇంతగా ఎందుకు విమర్శిస్తాం? కానీ అట్ ద సేమ్ టైం ఫండమెంటల్ రైట్స్ మనం అంతగా క్రిటిసైజ్ చేయలేం. ఎందుకు మనం వీటిని మనం క్రిటిసైజ్ చేస్తామంటే అసలు క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ టు ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఫాలో ఏ పర్టికులర్ గైడ్ లైన్స్ వైల్ మేకింగ్ లాస్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జిక్యూటివ్ ఇనిషియేటివ్. ప్రభుత్వాలు ఏదైనా ఒక చట్టం చేస్తారు కానీ లేదా ఒక ఎగ్జిక్యూటివ్ ఇనిషియేటివ్ ఇంప్లిమెంట్ చేస్తారు కానీ వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి గైడ్ లైన్స్ వేరే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అయితే ఏమవుతుంది ఇక్కడ వై దే ఆర్ బీన్ క్రిటిసైజ్ అంటే ఫండమెంటల్ రైట్స్ ని మనం ఎన్ఫోర్స్మెంట్ చేయకపోతే అక్కడ ఒక లీగల్ ఫోర్స్ ఉంది టు డిఫెండ్ టు ప్రొటెక్ట్ దెమ్. వాటి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి అక్కడ ఒక లీగల్ ఫోర్స్ ఉంది అనమాట. సుప్రీం కోర్టు, హైకోర్టు కొన్ని రిట్స్ అనేవి రిటర్న్ ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తాయి. కానీ ఇక్కడ ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కనుక ఎన్ఫోర్స్మెంట్ కాకపోతే ఇక్కడ వాటిని డిఫెండ్ చేయడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, వాటిని రెజ్యూమ్ చేయడానికి ఎటువంటి లీగల్ ఫోర్స్ అనేది లేదు. కాబట్టి సో లీగల్ ఫోర్స్ అనేది లేనప్పుడు అవి ఎంత ఎఫెక్టివ్ గా ఎన్ఫోర్స్ అవుతాయి కాలేవు కదా. కాబట్టి దే మే బి నెగ్లెక్టెడ్ బై ద గవర్నమెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక క్రిటిసిజం ఉంది. కానీ ఫండమెంటల్ రైట్స్ మీద నెగ్లెక్ట్ చేస్తారు, ఒక లీగల్ ఫోర్స్ ఉంది కాబట్టి అవి నెగ్లిజిబుల్ కావు అని చెప్పాను. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ నెగ్లిజిబుల్ whereas DPSPs may be negligible. Why? Because there is no legal force to protect, to define and to resume the directive principles of state policy అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. Okay, next coming to next one. Constitutional conflict. Another criticism on DPSPs is constitutional conflict. ఎందుకు ఈ కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఈ కాన్స్టిట్యూషనల్ కాన్ఫ్లిక్ట్ అనే కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫండమెంటల్ రైట్స్ ఈ DPSPs రెండు కూడా 2 sides ఆఫ్ ఈ కాయిన్, నాణానికి రెండు వైపులా. DPSPs ఇంప్లిమెంట్ చేయాల్సింది, ఫండమెంటల్ రైట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సింది. అలా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ కి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మధ్య ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏంటి వాటి పరిస్థితి ఏంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక తీర్పులలో వచ్చినటువంటి సూత్రాలని గైడ్లైన్స్ మనం గమనిస్తే ఫండమెంటల్ రైట్స్ అల్టిమేట్ గా అవి ఎన్ఫోర్స్మెంట్ లేక వస్తాయి అన్నమాట. when fundamental rights or directive principles are came into force together, when there is a conflict between fundamental rights and DPSPs, ultimately fundamental rights అనేవి ఇంప్లిమెంటేషన్ వస్తాయి, ఎన్ఫోర్స్మెంట్ వస్తాయి, DPSPs రావు అన్నమాట. ఈ సందర్భంలో ఫండమెంటల్ రైట్స్ అనేవి DPSPs కంటే ఎక్కువ ఇంపాక్ట్ కలిగి ఉన్నాయి. వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది వస్తే ఫైనల్ గా ఫండమెంటల్ రైట్స్ ఓటేస్తారు. ఫైనల్ గా ఫండమెంటల్ రైట్స్ కి ఒక రకమైన జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి DPSPs అనేవి ఎందుకు పరిగణన పోతాయి వీటి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే అని చెప్పేసి సుప్రీం కోర్టు అనేక సందర్భాలు చెప్పింది. కాబట్టి ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు అలా లేకుండా చేయొచ్చు కదా. వీటికి కూడా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, వీటికి కూడా జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా, వీటిని కూడా జస్టిఫైబుల్ చేయొచ్చు కదా, వీటికి కూడా సుప్రీం కోర్టు నుంచి హైకోర్టు నుంచి ఒక ప్రొటెక్షన్ కల్పించవచ్చు కదా. ఎందుకు అలా కల్పించలేకపోయారు? వీటికి కూడా జ్యుడిషియల్ ప్రొటెక్షన్ కల్పించుంటే గవర్నమెంట్స్ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసేవి కదా, నెగ్లిజిబుల్ చేయకుండా ఉండేవాళ్ళు కదా అని చెప్పేసి ఒక రకమైన క్రిటిసిజం దీని మీద ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏంటంటే దిస్ DPSPs ఆర్ ఇల్లాజికల్లీ అరేంజ్డ్. మరొక క్రిటిసిజం ఏంటంటే ఇవి
లాజికల్గా అరేంజ్ చేయలేదు. కాన్స్టిట్యూషన్లో వీటి యొక్క అరేంజ్మెంట్ అనేది ఎలా ఉందంటే లాజికల్గా లేదు, ఇల్లాజికల్గా ఉంది అనేది ఒక విమర్శ. ఎందుకు ఇల్లాజికల్ అరేంజ్మెంట్ అనేది మనం చెప్తున్నామంటే ఇక డిపిఎస్సీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడము, ప్రజలందరికీ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ జస్టిస్ ఇవ్వడము అనేది మనం చెప్తున్నాం. అలా చెప్పినప్పుడు మరి పొలిటికల్ జస్టిస్ సంబంధించినటువంటి అంశాలకు లేవు, ఓన్లీ సోషల్ జస్టిస్ సంబంధించిన అంశాలు క్లియర్ కట్గా లేవు, ఎకనామిక్ అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్గా రావు లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ జస్టిస్కి సంబంధించి అక్కడ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, క్లియర్ కట్ ప్రొవిజన్స్ ఏమీ లేవు. 38(2) ప్రకారం యాజ్ పర్ ఆర్టికల్ 32 ప్రకారం గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద గైడ్లైన్స్ టు మినిమైజ్ ది ఇన్ఈక్వాలిటీస్, టు మినిమైజ్ ఈక్వల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీ అని మాత్రం చెప్పారు. 38(2)లో ఏం చెప్పారంటే ప్రజల మధ్య ఉన్నటువంటి ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే వాటిని మినిమైజ్ చేయాలి గవర్నమెంట్ చెప్పారు. అంతేగాని దీనికోసం ఇలా ఒక ప్రాపర్ వేలో వెళ్ళండి లేదా ప్రాపర్ గైడెన్స్ ఫాలో అనేది లేదు. అదేవిధంగా 39(1)లో 39(2)లో ఏం చెప్పారు, 39(b)లో వచ్చేసి ఏం చెప్పారు, రిసోర్సెస్ అన్ని కూడా ఈక్వల్గా అందరికీ పంచాలి. 39(c)లో ఏం చెప్పారు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా ప్రొడక్షన్ అనేది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కూడా ఒక చేతిలో కూడా అందరికీ అది ఉండాలని చెప్పారు. కానీ అది ఒక క్లియర్ కట్గా లేదన్నమాట. ఈ ఎకనామికల్ ఇన్ఈక్వాలిటీస్ని ఎరాడికేట్ చేయడానికి ప్రాపర్ మెథడ్ అనేది కానీ ప్రాపర్ వే అనేది కానీ చెప్పలేదు. కాబట్టి అదేవిధంగా పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ వీటి కోసం కూడా అది ఒక అరేంజ్మెంట్ ఆఫ్ అనేది కరెక్ట్గా లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే గవర్నమెంట్స్ అనేవి ఒక చట్టాన్ని చేసేటప్పుడు ప్రాపర్ వే అనేది లేకపోవడం వల్ల, ప్రాపర్ పర్టికులర్ గైడ్లైన్స్ అనేది క్లియర్గా క్లారిటీగా లేకపోవడం వల్ల గవర్నమెంట్స్ అనేవి తమకు నచ్చినట్టుగా చేస్తున్నాయి తప్ప ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ అనేది ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి మనం చెప్తుంటారు. తర్వాత అదేవిధంగా ఇవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయి, గవర్నమెంట్కి, ప్రభుత్వానికి దానికి ఉన్నటువంటి ఆర్థిక స్థితి, ఫినాన్షియల్ స్టేటస్ ప్రకారం మాత్రమే ఇవి ఎన్ఫోర్స్బుల్ కావాలా వద్దని డిపెండ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్టేట్ రిచ్గా ఉంటే ఆ స్టేట్ మంచి వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఒక స్టేట్ పూర్గా ఉంటే ఆ స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రాకుండా ఉండడం కోసం అన్ని స్టేట్స్ ఖచ్చితంగా డెఫినెట్గా కంపల్సరీగా చేయాలని ఎందుకు చెప్పలేకపోయారు ఇక్కడ, ఎందుకు ఆ కాన్ఫ్లిక్ట్కి మీరు కారణమయ్యారు. ఒక గైడ్లైన్స్ అనేది ఒకటి ఉంది, అది ఉంది అన్నప్పుడు అది యాజ్ పర్ యువర్ ఎకనామిక్ స్టేటస్, యాజ్ పర్ యువర్ పొలిటికల్ స్ట్రాటజీ అనేది కాకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని మాత్రం ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక విమర్శ ఉంది. కాబట్టి మెయిన్ విమర్శ అంటే ఆదేశిక సూత్రాలు డిపిఎస్పీస్ అనేవి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇంప్లిమెంట్ అవుతాయి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ఇంప్లిమెంట్ కావు అనేది ఇక్కడ ప్రధానమైన విమర్శ. అందుచేత వీటికి మరొకటి ఏంటంటే జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ప్రభుత్వాలు తమకు నచ్చితే చేస్తాయి, నచ్చకపోతే చేయవు. ఇంతవరకు ఆర్టికల్ 44 ఉంది కామన్ సివిల్ కోడ్, దాని గురించి ఇంతవరకు గవర్నమెంట్ చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు, వాళ్ళకంటూ ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. సో ఇలా చేస్తే పలానా మతం వాళ్ళు దూరం అవుతారు, ఈ చట్టం చేస్తే పలానా మతం వాళ్ళు దూరం అవుతారు, ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ అనేది ఆర్టికల్ 44 అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్ డైరెక్ట్గా గవర్నమెంట్ చెప్పలేకపోతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి సంబంధించినటువంటి క్రిటిసిజం మనం భావించాలి. అల్టిమేట్గా ఈ ఫండమెంటల్ రైట్స్కి డిపిఎస్పీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తే అల్టిమేట్గా ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ఫోర్స్మెంట్కి వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. మరి ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని మనం ఒకసారి చూద్దాం. ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రతి యాక్టివిటీ కూడా, ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క డిపిఎస్పీస్ని ఎన్ఫోర్స్ చేయడానికి మనకు వస్తున్నాయని మనం చెప్పవచ్చు. అవి చూస్తే ఇయర్ వైజ్ మనం చూసినట్లయితే మనకి 1948 ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా మనం ఏం అడాప్ట్ చేసుకున్నాం, ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ వాజ్ అడాప్టెడ్ బై 1948 ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ. 1948 మన ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందండి. ఆ ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో మనం మిక్స్డ్ ఎకానమీ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మిక్స్డ్ ఎకానమీ అంటే ఎకానమీలో పబ్లిక్ గవర్నమెంట్ యొక్క రోల్ ఎంత ఉంటుందో ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ కూడా అంతే ఉంటుంది. అంటే బోత్ పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్స్ రెండు ఎకానమీలో కీ రోల్స్ ప్లే చేస్తే దాన్ని మనం మిక్స్డ్ ఎకానమీ చెప్పేసి అంటాం. సో ఈ కాన్సెప్ట్ అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ మిక్స్డ్ ఎకానమీ కాన్సెప్ట్ తీసుకోవడం వల్ల సొసైటీలో ఈ యొక్క సెంట్రలైజేషన్ అనేది లేకుండా డీసెంట్రలైజేషన్ అవుతుంది. అంటే ఈ యొక్క సెంట్రిఫ్యూగల్ పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అది లేకుండా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది, ప్రతి ఒక్కరు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఎకానమీలో ఒక కీ రోల్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒక కారణం అవుతుంది అని చెప్పొచ్చు. తర్వాత ఏమైంది, 1951లో మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఏమైంది, అదే జమీందారీ సిస్టమ్ కూడా అబాలిష్ చేసాం. అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ అనేది ఇక్కడ అబాలిష్ అవడం జరిగింది. అంటే 1951లో మనం తీసుకున్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ఆర్టికల్ 39B ప్రకారం రిసోర్సెస్ అనేవి ఒక చేతిలో ఉండకుండా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావాలనేటువంటిది ఏదైతే ఉందో 39B దాని ప్రకారం 1951లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి భూమి లేని వాళ్ళందరూ కూడా భూమి పంచడం కార్యక్రమం తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ జమీందారీ సిస్టమ్ కూడా అబాలిష్ చేయడం జరిగింది. సో ఈ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ ఇదంతా కూడా 39B కిందకి వస్తుంది, 39B కిందకి వస్తాయి. ఇక 1951లో మరి మనం 5-year ప్లాన్ సిస్టమ్, 5-year ప్లాన్స్ అనేది మన దేశంలో ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 5-year ప్లాన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక్కొక్క 5-year ప్లాన్ ద్వారా ఒక్కొక్క సెక్టార్ని మనం ప్రయారిటీ తీసుకొని ఆ ప్రయార్ సెక్టార్కి మనం ఎక్కువ ఫండ్స్ మనం అలోకేట్ చేసి ఆ ప్రయార్ సెక్టార్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఇలా 1 by 1 అలా ఒక్కొక్క రంగానికి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళి టోటల్ ఇండియన్ ఎకానమీ బూస్ట్ అప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ విధంగా ఎకానమీ బూస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ జస్టిస్ అనేది అందరికీ దానికి రిజల్ట్ అనేది అందరికీ గ్రౌండ్లోకి వెళ్తుందని చెప్పేసి ఈ 5-year ప్లాన్స్ తీసుకొచ్చారు. ఈ 5-year ప్లాన్స్ అనేది కూడా మనకి 39Bకి 39Cకి అప్లికేబుల్ అవుతుంది, 39Bకి 39Cకి అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇక్కడ ఇది మిక్స్డ్ ఎకానమీ అనేది కూడా 39Cకి అప్లికేబుల్ అవుతుంది. అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇది కూడా 39B 39Cకి, 5-year ప్లాన్స్ కూడా 39B 39Cకి ఇంప్లిమెంటేషన్ లాగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చాం, హిందూ వివాహ చట్టం. కానీ ఇది హిందూ డీసెంట్రలైజేషన్ అవుతుందో ప్రైవేట్ మనం ఒకసారి చూద్దాం. ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రతి యాక్టివిటీ కూడా, ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క డిపిఎస్పీస్ని ఎన్ఫోర్స్ చేయడానికి పనికొస్తున్నాయి. 48 ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా మనం ఏం అడాప్ట్ చేసుకున్నాం, ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ వాజ్ అడాప్టెడ్ బై 1948 ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ. 1948లో మన ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిందండి. ఆ ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీలో మనం మిక్స్డ్ ఎకానమీ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. మిక్స్డ్ ఎకానమీ అంటే ఎకానమీలో పబ్లిక్ గవర్నమెంట్ యొక్క రోల్ ఎంత ఉంటుందో ప్రైవేట్ సెక్టర్ యొక్క రోల్ కూడా అంతే ఉంటుంది. ప్రతి ఒక్కరు కంపెనీ పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఎకానమీలో ఒక కీ రోల్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒక కారణం అవుతుందని చెప్పొచ్చు. తర్వాత ఏమైంది, 1951లో మనం ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఏమైంది, అదే జమీందారీ సిస్టమ్ కూడా అబాలిష్ చేసాం. అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్
అనేది ఇక్కడ అబాలిష్ అవడం జరిగింది. అంటే 1951 మనం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ వల్ల ఆర్టికల్ 39B ప్రకారం రిసోర్సెస్ అనేవి ఒక చేతిలో ఉండకుండా అందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ కావాలనేటువంటిది ఏదైతే ఉందో 39B దాని ప్రకారం 1951 లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి భూమి లేని వాళ్ళందరికీ కూడా భూమి పంచడం కార్యక్రమం తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ జమీందారీ సిస్టమ్ కూడా అబాలిష్ చేయడం జరిగింది. సో ఈ అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ కానీ ఇదంతా కూడా 39B కిందకి వస్తుంది. 39B కిందకి వస్తాయి. ఇక 1951 లో మరి మనం 5-year ప్లాన్ సిస్టమ్ 5-year ప్లాన్స్ అనేది మన దేశంలో ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ 5-year ప్లాన్స్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? ఒక్కొక్క 5-year ప్లాన్ ద్వారా ఒక్కొక్క సెక్టార్ని మనం ప్రయారిటీ తీసుకొని ఆ ప్రయాణ సెక్టార్కి మనం ఎక్కువ ఫండ్స్ మనం అలోకేట్ చేసి ఆ ప్రయాణ సెక్టార్ని బాగా ఇంప్రూవ్ చేసుకుని ఇలా 1 by 1 అలా ఒక్కొక్క రంగానికి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళి టోటల్ ఇండియన్ ఎకానమీ బూస్ట్ అప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ విధంగా ఎకానమీ బూస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ జస్టిస్ అనేది అందరికీ దానికి రిజల్ట్ అనేది అందరికీ గ్రౌండ్లోకి వెళ్తుందని చెప్పేసి ఈ 5-year ప్లాన్స్ తీసుకొచ్చారు. ఈ 5-year ప్లాన్స్ అనేది కూడా మనకి 39Bకి 39Cకి అప్లికేబుల్ అవుతుంది. 39Bకి 39Cకి అప్లికేబుల్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక్కడ ఇది మిక్స్డ్ ఎకానమీ అనేది కూడా 39Cకి అప్లికేబుల్ అవుతుంది. అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్, ల్యాండ్ రిఫార్మ్స్ ఇది కూడా 39B 39Cకి, 5-year ప్లాన్స్ కూడా 39B 39Cకి ఇంప్లిమెంటేషన్ లాగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకొచ్చాం, హిందూ వివాహ చట్టం. కానీ ఇది హిందూ మతానికి ఒక్కరికి తీసుకొచ్చారు కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ కింద రాదు, కాబట్టి ఇది అవసరం లేదు. అందరికీ ఒకేలా తీసుకొస్తే ఆర్టికల్ 44కి ఇంప్లిమెంటేషన్ లాగా ఉండేది అన్నమాట. సో తర్వాత ఏమైంది 1951 తర్వాత మనం ఏం చేసాం? 1952లో మనం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, మీకు తెలుసు, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 1953లో నేషనల్ సర్వీసెస్ ఎక్స్టెన్షన్ స్కీమ్ అని చెప్పేసి మనం తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫస్ట్ తీసుకొచ్చారండి. రూరల్ ఏరియాస్ అవుతున్నారు అటువంటి వారికి ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, అటువంటి లోకల్ ప్రాబ్లమ్స్ లోకల్స్ క్లియర్ చేసుకోవడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. కాబట్టి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ నేషనల్ సర్వీసెస్ ఎక్స్టెన్షన్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి దేనికి వస్తాయి? ఆర్టికల్ 39A కిందకి వస్తాయి. టు ప్రొవైడ్ లైవ్లీహుడ్ అని చెప్పి కదా, అది మన 39A కిందకి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చెప్పుకోవచ్చు? 1960 మనం చూసినట్లయితే 1955లో మనము అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ తీసుకోవడం జరిగింది. అన్టచబిలిటీ అబాలిషన్ యాక్ట్ అనేది మనం తీసుకొచ్చాం. ఎప్పుడు తీసుకొచ్చాం? 1955లో. దీనివల్ల ఏమైంది? మన ఇండియాలో అన్టచబిలిటీ అనేది అబాలిషన్ అయిపోయింది. అన్టచబిలిటీ అబాలిషన్ అయిపోవడం వల్ల ఇది సోషల్ జస్టిస్కి కారణం అవుతుంది. కాబట్టి ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 46 కనుక ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత 1969లో మనం ఏం చేసాము? నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. ఎన్ని బ్యాంక్స్? 14 బ్యాంక్స్ చేసాం. ఇది అంటే రిసోర్సెస్ అనేవి సెంట్రలైజ్ కాకుండా డీసెంట్రలైజ్ చేయడం అనమాట. ఇది మనకి 39B కిందకి వస్తుంది, 39C కిందకి వస్తుందని చెప్పి ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఏమైంది? 1971లో ఈ రాజభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజభరణాలు రద్దు చేయడం జరిగిన విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా రాజభరణాలు రద్దు చేయడం కూడా 39B and C కిందకి వస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1973లో ఏం తీసుకొచ్చారు? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకొచ్చారు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది అన్ని మతాల వాళ్ళకి సమానంగా వర్తిస్తుంది అనమాట. అయితే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కేవలం క్రిమినల్ విషయం మాత్రం వర్తిస్తుంది, మ్యారేజ్ డివోర్స్ విషయం వర్తిస్తుంది. కాబట్టి ఇది పార్షియల్ గా ఆర్టికల్ 44కి అనుబంధంగా ఉందని చెప్పి మనం చెప్పవచ్చు. తర్వాత 1976లో ఏం చేసాము? అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ యాక్ట్, ఫోర్స్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976 అని చెప్పడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి ఆర్టికల్ నెంబర్ 39Eకి అనుగుణంగా ఉంటుంది, 39Fకి అనుగుణంగా ఉంటుంది అని చెప్పి చెప్పవచ్చు. అంటే బలవంతంగా పనులు పెట్టుకోవడం, వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా ఇదంతా కూడా ఏదో వాటికి అనుబంధంగా ఉంది. కాబట్టి 1976లో బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ రావడం జరిగింది. దాని వెట్టి చాకరీ మన దేశం నిర్మించడం జరిగింది. ఇది కూడా సోషల్ జస్టిస్కి ఒక అనుబంధమైన అంశం. తర్వాత 1976లోని మరొకటి చట్టం ఏమొచ్చింది? ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అని రావడం జరిగింది. ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అంటే సమాన పనికి సమాన వేతన చట్టం అని రావడం జరిగింది. ఇది దేనికి అనుబంధంగా? 39Dకి అనుబంధంగా రావడం జరిగింది. 39D అంటే ఏం చెప్తుంది? మనం ఏదైనా ఒక పని చేస్తే ఆ పనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి కూడా ఈక్వల్గా మనము పేమెంట్ అనేది ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. ఆ 39Dకి అనుగుణంగా ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేది 1976లో రావడం జరిగిందని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత 1976లోనే సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ కూడా రావడం జరిగింది అనమాట. తర్వాత 1980లో ఏం జరిగింది? మరొక 6 బ్యాంక్స్ నేషనల్ చేయడం జరిగింది. నేషనలైజేషన్ ఆఫ్ 6 బ్యాంక్స్. ఈ రెండు సార్లు ఇందిరాగాంధీ చేయడం జరిగింది అనమాట. 1969లో 14 బ్యాంక్స్, 1980లో మరొక 6 బ్యాంక్స్ ఇందిరాగాంధీ నేషనలైజ్ జరిగింది. సో ఇది కూడా 39B and 39C కిందకి వస్తుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడం జరిగింది. ఇక 1986లో ఏమైంది? నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ వచ్చింది. నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఆర్టికల్ నెంబర్ దేనికి వర్తిస్తుందండి? ఆర్టికల్ నెంబర్ 41 కింద, ఆర్టికల్ నెంబర్ 45కి ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇంకా మనం ఏం చెప్పవచ్చు? 1980 దానికంటే ముందే 1980లోనే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రావడం జరిగింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రావడం జరిగింది. ఇక 1986లో ఏమైంది? నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ వచ్చింది. నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి ఆర్టికల్ నెంబర్ దేనికి వర్తిస్తుందండి? ఆర్టికల్ నెంబర్ 41 కింద, ఆర్టికల్ నెంబర్ 45కి ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఇంకా మనం ఏం చెప్పవచ్చు? 1980 దానికంటే ముందే 1980లోనే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రావడం జరిగింది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ రావడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు 1972లోనే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ రావడం జరిగింది. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ 1972, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఈ రెండు కూడా దేనికి అనుబంధంగా ఉన్నాయి? DPSPలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 48Aకి అనుగుణంగా ఉన్నాయని చెప్పి చెప్పవచ్చు. కాబట్టి 1970లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, 1980లో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ తీసుకొచ్చారు, 2002లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. 2002లో బయోడైవర్సిటీ కన్జర్వేషన్ యాక్ట్ ఈ మూడు కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 48A కన్జర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది దానికి అనుగుణంగా తీసుకోవడం జరిగిందని చెప్పవచ్చు. ఇక మనం ఏం చెప్పచ్చు? 1991లో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో LPG రిఫార్మ్స్ అని చెప్పి ఏదైతున్నామో అటువంటి తీసుకోవడం జరిగింది. LPG రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఏమవుతుంటే ఎకానమీ బూస్ట్ అవ్వడానికి కారణం. కాబట్టి LPG రిఫార్మ్స్ అనేవి కూడా 39A, 39B, 39C, 39D ఇలాంటి వాటిని కూడా అది అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏమైంది? 2005లో మనము MGNREGS చట్టం తీసుకోవడం జరిగింది. 2005లోనే మనం ఏం చేసాము? చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకోవడం జరిగింది. ఇది పిల్లల కోసం ఉద్దేశించింది అనమాట. ఇది ఆర్టికల్ నెంబర్ 45కి వర్తిస్తుంది, ఆర్టికల్ నెంబర్ 39Fకి వర్తిస్తుంది, 39E కూడా వర్తిస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే
2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది ఆర్టికల్ నెంబర్ 46, 45కి 41కి వర్తిస్తుంది. 41కి 45కి కూడా ఇది వర్తిస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా తర్వాత 2012లో నిర్భయ యాక్ట్ వచ్చింది. ఈ నిర్భయ యాక్ట్ అనేది ఆర్టికల్ నెంబర్ 39 వర్తిస్తుంది, 42 కూడా వర్తిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 2015లో నీతి ఆయోగ్ వచ్చింది. తర్వాత 2017లో GST వచ్చింది. తర్వాత 2018లో అబాలిషన్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ని రద్దు చేశారు. ఇక 2009లో ఆర్టికల్ 370 అబాలిషన్ ఇవి కూడా జరిగింది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతకంటే మనం కూడా చెప్పవచ్చు. 1992లోకి మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దీని ప్రకారం 1993 నుంచి మనకి పంచాయతీ సిస్టమ్ వచ్చింది. ఇది దీనికి అనుబంధం ఉంది, ఆర్టికల్ 40కి అనుబంధంగా ఉంది. కాబట్టి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి ఆర్టికల్ 40కి అనుబంధంగా ఉంది. సో ఈ విధంగా మనం ఆర్టికల్ 50 లాస్ట్ 50 అనేది ఉందో ఫారెన్ పాలసీస్, ఈ ఫారెన్ పాలసీకి సంబంధించి మన వాళ్ళు చాలా ఫారెన్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ విధంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఏదైనా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాశాను. ఇవి కాకుండా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకొచ్చిన ఏదైనా సరే ఏ ప్రోగ్రామ్ తీసుకొచ్చినా, ఏ చట్టం తీసుకొచ్చినా, ఏ వెల్ఫేర్ స్కీమ్ పెట్టినా, ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టినా అవన్నీ కూడా దేనికి అనుగుణంగా ఉంటాయంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్కి డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఉంటాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనం గవర్నమెంట్ యాక్షన్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ DPS కింద చెప్పవచ్చు అన్నమాట.